अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము అష్టాధ్యాయులు రెండవ అధ్యాయం మొదలు పెట్టుకున్నాము. అందులో సమాస ప్రకరణం చెప్పుకుంటున్నాము. ఆ సమాస ప్రకరణంలో కూడా అవ్యయభావ సమాస ప్రకరణం పూర్తిగా చెప్పుకున్నాము. ఇప్పుడు తత్పురుష సమాస ప్రకరణం చెప్పుకుంటున్నాము. ఆ తత్పురుష సమాస ప్రకరణంలో ద్విగుష్ట అనుసూతం చెప్పాము. ద్విగుష్ట అనుసూతం ఏమంటుందంటే ద్విగు సమాసః తత్పురుష సంజ్ఞకో భవతి. ద్విగు సమాసం, ద్విగు అంటే ఏమిటి? సంఖ్యా పూర్వో ద్విగు అనే సూత్రం చెప్పుకున్నాం. ఏంటి? సంఖ్యా పూర్వో ద్విగు అంటే ఏ శబ్దంలో, ఏ పదంలో అయితే సంఖ్యావాచక శబ్దం ముందుంటే దానికి సంఖ్యా పూర్వో ద్విగు. పూర్వం అంటే మనకు సమాసం అంటున్నాము అంటే ఖచ్చితంగా పూర్వ పదము ఉత్తర పదం రెండు ఉంటాయి. అందులో పూర్వ పదం సంఖ్యావాచక శబ్దం ఉంటే కన్నా దానికి మన సంఖ్యా పూర్వ ద్విగు ప్రకారంగా ద్విగు సంజ్ఞ వస్తుంది. ఆ ద్విగు సమాసానికి ఈ సూత్రం వచ్చి ఏం చెప్తుంది? ద్విగు సమాస తత్పురుష సంజ్ఞకో భవతి. నువ్వు ఎవరికైతే ద్విగు సమాసం, ఏ శబ్దానికైతే ద్విగు అంటే ఏ సమస్త పదానికైతే ద్విగు సమాసాన్ని పేరు పెట్టావో ఆ ద్విగు సమాసానికే ఈ సూత్రం ప్రకారంగా మళ్ళీ దానికి తత్పురుష సంజ్ఞ అని పేరు వస్తుంది. ఏం పేరు వస్తుంది? తత్పురుష సంజ్ఞ. తత్పురుష అని చెప్పి నామకరణం చేసుకుంటాం. ఓకే, సో ఈ సూత్రం ఈ రకంగా చెప్పింది. ఇది సంజ్ఞా సూత్రం. ఎందుకంటే ఏ సంజ్ఞ పేరు పెట్టాము? ఏ సంజ్ఞ అంటే పేరు, ఒక నామం, నామవాచకం. ఏం నామవాచకం పేరు పెట్టాము? తత్పురుషం అని చెప్పి పేరు పెట్టామంట. ఏం పేరు పెట్టాము? తత్పురుషం అని చెప్పి పేరు పెట్టాం. కాబట్టి అందుకే దీని సంజ్ఞా సూత్రం ఇదం అని చెప్పి చెప్పుకున్నాం. ఏ సూత్రం ఇది? సంజ్ఞా సూత్రం ఇదం. ఇదం సూత్రం సంజ్ఞా సూత్రం అని చెప్పి చెప్పుకున్నాము. సో దీనికి ఉదాహరణ మనం చూసినట్టున్నాం, చెప్పుకున్నాం అన్ని కూడా. పంచరాజం దశరాజం ద్వ్యః త్రియః పంచగవం దశగవం అని చెప్పి. సో ఇందులో ఇంకెవరికైనా ఇప్పుడు చెప్పిన వరకు పాఠంలో సందేహం చెప్పండి. ఇంకా తత్పురుష సమాసంలో ఉత్తర పదానికి ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పి చెప్పుకున్నాము. కాబట్టి ఇది తత్పురుష అధికారం ఇప్పుడు మొదలు పెట్టుకున్నాము. ఇది ఎంతకు వస్తుందంటే ఇతోగ్రే ఏహ సమాస స తత్పురుష సంజ్ఞకో భవతి ఇది వేదితవ్యం. ఈ సమాస ప్రకరణం వచ్చేసి మనకు రెండవ అధ్యాయము రెండవ పాదము 22వ సూత్రం వరకు వస్తుందని చెప్పి మనం చెప్పుకున్నామండి. అస్తు. తో ఈ తత్పురుష సమాస ప్రకరణం మనం మొదలు పెట్టుకున్నాము. అస్తు. ఇందులో ఇంకెవరికైనా వ్యక్తిగతంగా మీకు సందేహం ఉంటే పాఠ విషయం కావచ్చు, ఇంకా అంతకుముందు చెప్పిన పాఠాల్లో నుంచి కావచ్చు, ఏ సందేహం చెప్పండి, లేదంటే మనం ముందుకు వెళ్దామండి. అస్తు. ప్రకృతం అనుసరామః. నెక్స్ట్ 23వ సూత్రం చూసుకోండి. 22వ సూత్రం వరకు చెప్పుకున్నాం మనము. 23వ సూత్రం చూసుకోండి. ద్వితీయ శ్రీ తాతీత పతిత గతాత్యస్త ప్రాప్తాపన్నై. ఏంటండి? ద్వితీయ శ్రీ తాతీత పతిత గతాత్యస్త ప్రాప్తాపన్నై. ఇది మనకు సూత్రము. సో దీని పదవి భాగం వచ్చేసి ఈ సూత్రాన్ని రెండు భాగాలుగా విడగొట్టుకున్నాము. ఒకటి ద్వితీయ అని చెప్పి ప్రథమ విభక్తి ఏకవచనం విడగొట్టాము. రెండో వచ్చేసి శ్రీ తాతీత పతిత గతాత్యస్త ప్రాప్తాపన్నై. ఇది తృతీయ విభక్తి బహువచనం. ఓకేనా? సో చెప్పాను మనకు ఇక ఈ సమాస ప్రకారంలో ఏదో ఒక శబ్దం అనివార్యంగా తృతీయ విభక్తిలో ఉంటుంది.
అంటే తృతీయ విభక్తిలో ఏకవచనం కావచ్చు, తృతీయ విభక్తిలో ద్వివచనం కావచ్చు, తృతీయ విభక్తిలో బహువచనం కావచ్చు. ఖచ్చితంగా తృతీయ విభక్తి ఉంటుంది. ఎందుకంటే ఏదైతే తృతీయ విభక్తిలో ఉంటుందో దానితోటి వేరే శబ్దం అంటే వేరే సుబంత శబ్దం అయితే ఉందో దానికి సమాసం అవుతుంది. అందుకే తృతీయ విభక్తి ఏకవచనంలో మనకు శ్రీ తాతీత పతిత గతాత్యస్త ప్రాప్త పన్నైహి అని చెప్పి మనం తృతీయ విభక్తి బహువచనం పెట్టాం. సో ఇప్పుడు చూడండి సమాసం. ఈ పదాన్ని తృతీయ విభక్తి బహువచనంలో చెప్పుకున్నాం కదా, దాంట్లో ఏ పదాలు ఉన్నాయి ఇక్కడ ఇంకా విడదీసి చెప్పుకుంటాం. ఏంటివంటే ఇక్కడ శ్రితశ్చ, అతీతశ్చ, పతితశ్చ, గతశ్చ, అత్యతశ్చ, అత్యస్తశ్చ, అత్యస్తశ్చ. అత్యస్థ ఉంది, అత్యస్తః చ, దాన్ని సంధి చేస్తే అత్యస్తశ్చ, ప్రాప్తశ్చ, ఆపన్నశ్చ. ఈ మొత్తం కలిపితే శ్రీ తాతీత పతిత గతాత్యస్త ప్రాప్తాపన్నం తైహి ఇతి ఏతైహి సమర్థైహి సుబంతైహి సహ. ఇవన్నీ సమర్థ సుబంత శబ్దాలు. ఇవి సుబంధ శ్రిత శబ్దము, అతీత, పతిత, గత, అత్యస్త, ప్రాప్త, ఆపన్న ఈ శబ్దాలతోటి ఈ సమర్థవంత శబ్దాలు, సమర్థం అంటే అర్థవంతమైన శబ్దాలు, సమర్థవంతమైన శబ్దాలుగా చెప్పుకుంటాం అనమాట. ఇక్కడ ఇది ఏతైహి సమర్థైహి సుబంతైహి సహా ఇటువంటి సమర్థమైన సుబంతాలతోటి చెప్పేదా. ఏదైతే తృతీయ విభక్తిలో ఉంటూ దానితోటి అంటే ఆ శబ్దాలతోటి. ఏ శబ్దాలు? శ్రిత శబ్దంతో, అతీత శబ్దంతో, పతిత శబ్దంతో, గత శబ్దంతో, అత్యస్త, అదేవిధంగా ప్రాప్త, ఆపన్న ఈ శబ్దాలతోటి. ఎటువంటి శబ్దాలు? సమర్థవంతమైన శబ్దాలు అంటే ఇవన్నీ కూడా. ఇది ఏతై సమర్థై సుబంతై సహా ఈ సుబంతాలతోటి వికల్పైన సమస్యతే వికల్పంగా సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుంది అంటే తత్పురుషశ్చ సమాసో భవతి. ఏ సమాసం అవుతుంది? తత్పురుషశ్చ సమాసో భవతి అని చెప్పి చెప్పుకున్నామట. కాబట్టి ఇక్కడ ముందుగా ద్వితీయాంతం సుబంతం చెప్పుకున్నామండి. అస్తు ముందుగా మనం సమాసాన్నే అర్థంలోకి వెళ్ళిపోయాము. ఇక్కడ సమాసం శ్రితశ్చ అతీతశ్చ విని చెప్పుకున్నాము. శ్రితశ్చ అతీతశ్చ పతితశ్చ గతశ్చ అత్యస్తశ్చ ప్రాప్తశ్చ ఆపన్యశ్చ ఇవన్నీ కలిపితే ఆపన్న. ఇవన్నీ మళ్ళా తైహి ప్రాప్త పన్నైహి అలా అయిపోతున్నారు సమస్త పదం వచ్చేసి. ఇది ఇతరేతర ద్వంద్వ సమాసంగా చెప్పుకున్నాం ఇక్కడ. ఇత్యత్ర ఇతరేతర యోగ ద్వంద్వ. ఇప్పుడు తత్పురుష, విభాష, సుప్, సహసుప, సమాస ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. ఇప్పుడు దీని యొక్క అర్థం ఏం చెప్పా అంటే ఇప్పుడు చెప్పినట్టుగా చూడండి. అర్థ సూత్రంలో ద్వితీయ శబ్దం ఉందని. ఇప్పుడు ద్వితీయది ప్రథమ విభక్తి ఏకవచనం తెలుసు. ఇది సమాస విధాయక సూత్రం. సమాసం ఏ సమాసం? తత్పురుష సమాస విధాయక సూత్రం. ఈ సమాస విధాయక సూత్రంలో ఏమున్నాయి? ఇక్కడ ద్వితీయ శబ్దం ఉన్నమాట. ఏముంది? ద్వితీయ శబ్దం ఉంది. ఏ విభక్తిలో విడగొట్టుకున్నాము? ప్రథమ విభక్తి ఏకవచనంలో విడగొట్టుకున్నాం. ఎలా విడగొట్టుకున్నాము? ప్రథమ విభక్తి ఏకవచనంలో విడగొట్టుకున్నామట. అస్తు ఇప్పుడు సూత్రార్థాన్ని గమనించండి. ద్వితీయాంతం సుబంతం. ఏ సుబంతం అండి? అంటే ద్వితీయ విభక్తి అంతిమంలో ఉండాలంట. అందుకే ద్వితీయాంతం సుబంతం. శ్రిత ఖచ్చితంగా ద్వితీయాంత సుబంత ద్వితీయ విభక్తితో యుక్తమైన సుబంత ఖచ్చితంగా ఉండాలి. అది ఏ శబ్దమే కావచ్చు, అది ద్వితీయ విభక్తిలో ఉందా లేదా అది గమనించాలి. అందుకే ద్వితీయాంతం సుబంతం శ్రిత అతీత పతిత గత అత్యస్త ప్రాప్త ఆపన్న ఇది ఏతై సమర్థై సుబంతై సహా వికల్పేన సమస్యతే తత్పురుషశ్చ సమాసో భవతి అని చెప్పి ఇది సూత్రార్థం ఇలా ఇవ్వబడింది. కాబట్టి ముందుగా ద్వితీయ అయితే ఉందో అది వేరే సుబంతం ముందుగా ఖచ్చితంగా ద్వితీయ విభక్తితో యుక్తమైనటువంటి సుబంతం ఖచ్చితంగా ఉండాలి. ఆ ద్వితీయాంతం సుబంతము ఖచ్చితంగా శ్రిత శబ్దంతో, అదేవిధంగా ద్వితీయాంతం సుబంతము అతీత ద్వితీయ అనేది కామన్ గా ఉంటుందండి. అది ఒక్కొక్కసారి ఒక్కొక్క శబ్దంతో కలిసిపోతుంది. ద్వితీయాంతం సుబంతం శ్రిత శబ్దంతో, ద్వితీయాంతం సుబంతం అతీత శబ్దంతో, ద్వితీయాంతం సుబంతం పతిత శబ్దంతో, ద్వితీయాంతం సుబంతం గత శబ్దంతో, అదేవిధంగా ద్వితీయాంత సుబంతం అత్యస్త శబ్దంతో, అదేవిధంగా ప్రాప్త శబ్దంతో, ఆపన్న శబ్దంతో సమాసం అవుతాయి. ఏంటది? సమాసం అవుతాయట. కాబట్టి ద్వితీయాంతం సుబంతం ఇటువంటి సుబంతాలతో ఇది ఏతై సమర్థై సుబంతై సహా అని చెప్పి ఇక్కడ చెప్పబడిందంట. ఇత్యేతై సమర్థై సుబంతై సహా
వికల్పేన సమస్యతే, వికల్పంతో సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుందంటే తత్పురుషశ్చ సమాసో భవతి, అది తత్పురుష సమాసం అవుతుంది అని చెప్పి ఈ సూత్రార్థం మనం చెప్పుకున్నామండి. ఫస్ట్ ఇప్పుడు ఏ విధంగా ద్వితీయాంత సుబంతం క్రమంగా శ్రిత, అతీత, పతిత, గత శబ్దాలతో ఏ విధంగా ఉదాహరణ ఉంటాయని చెప్పి అదే విధంగా క్రమంగా ఇచ్చాడు ఇక్కడ. అందుకే మన సూత్రం గుర్తుంటేనా ఉదాహరణకు స్వయంగా మనం తయారు చేసుకోవచ్చు అండి. ఇక ద్వితీయాంత సుబంతం ఏంటి? కష్టం శ్రిత, మొట్టమొదటి ఉదాహరణ కష్టం శ్రిత. కష్ట శబ్దము శ్రిత శబ్దంతో సమాసం చేశాం. కష్టం శ్రిత కలిపితే ఇది కూడా కష్టం శ్రిత ఇది కూడా కష్ట శ్రిత అయిపోయింది. అదేవిధంగా అరణ్యం అతీత, రెండో శబ్దం అతీత శబ్దం కదా. అరణ్య శబ్దం అనేది అతీత శబ్దంతో, అరణ్య శబ్దము ఇదే శబ్దము ద్వితీయాంత శబ్దం. అరణ్యం అని ద్వితీయాంత శబ్దం, కష్టం అని ద్వితీయాంత శబ్దం, ద్వితీయ భక్తి ఏకవచనం అన్నమాట. సో అరణ్యం శబ్దము అతీత శబ్దంతో సమాసం చేసాం. అందుకే అరణ్యం అతీత ఈజ్ ఈక్వల్ టు అరణ్యాతీత అయిపోతుంది. విగ్రహవాక్యం విడివిడిగా ఉన్నప్పుడు అరణ్యం ద్వితీయ విభక్తి, అతీత సుబంత శబ్దం అంట. అరణ్య శబ్దము అతీత శబ్దంతో సమాసం చేశాం. సమాసం చేసినప్పుడు ఏమవుతుంది? సమాసం రెండు పదాలు విడివిడిగా, ఇప్పుడు అరణ్యం అతీత రెండు పదాలు విడివిడిగా ఉన్నాయి. సమాసం చేసినప్పుడు అరణ్యాతీత రెండు కలిసిపోయామట. అదే కూపం పతిత, కూప పతిత, ఇక్కడ కూపం ద్వితీయ విభక్తి, పతిత శబ్దంతో సమాసం చేశాం. అలాగే నగరం గత, గత శబ్దంతో సమాసం చేశాం. నగరం గత, నగర గత. అలాగే తరంగాన్ అత్యస్థ, తరంగా అని చెప్పి ద్వితీయ విభక్తి బహువచనం ఇవ్వబడిందండి. ఇవన్నీ నగరము అరణ్యం ఇవన్నీ ద్వితీయ విభక్తి ఏకవచనంలో ఉన్నాయి. కానీ తరంగాన్ అత్యస్థ, తరంగాన్ అత్యస్థ సమస్త పదం వచ్చేసి తరంగాత్యస్థ అని అయిపోతున్నాడు. తరంగా అంటే తరంగాలు అతిక్రమించాయి. ఇప్పుడు సముద్రంలో నదుల్లో పెద్ద తరంగాలు అలలు వస్తూ ఉంటాడు, వాటి అతిక్రమించడం అనమాట. అలాంటి అర్థంలో తరంగాన్ అత్యస్థ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? తరంగాత్యస్థ. అలాగే ఆనందం ప్రాప్త, ఆనందాన్ని పొందాడంట. ఆనందం ప్రాప్త కలిపితే ఆనంద ప్రాప్త. చూడు ప్రాప్త శబ్దంతో సమాసం చేశాం. అలాగే లాస్ట్ శబ్దం అంటే సుఖం ఆపన్న, ఆపన్న శబ్దంగా ప్రాప్త ఆపన్న. ఇప్పుడు సుఖం అనే ద్వితీయాంతం సుబంతము ఆపన్న అనే శబ్దంతో సమాసం అయిపోయింది. అందుకే సుఖం ఆపన్న ఈజ్ ఈక్వల్ టు సుఖాపన్న. ఇక్కడ మనకు ఎందుకు విడివిడిగా ఒకటి సమస్తమం ఇచ్చారంటే ఇక్కడ వికల్పంగా చేసుకుంటాను. ఈ ఇక సమర్థై సుబంతై సహా వికల్పైన సమస్యత, వికల్పంగా సమాసం అవుతుందని చెప్పి. అంటే ఒకసారి సమాసం అవుతుంది, ఒకసారి సమాసం కాదు. సమాసం అయినప్పుడేమో కష్టశ్రిత ఉంటుంది, సమాసం కాకుంటే కష్టం శ్రిత, అలాగే పదాలు విడివిడిగానే ఉంటాయి. ఓకేనా? ఆ కష్టం ద్వితీయ భక్తి అలాగే ఉంది, శ్రిత శబ్దం అలాగే ఉంది, విగ్రహ వాక్యం అలాగే ఉంటుంది, దాంట్లో సమాసం కాదు, ఏ క్రియాకలాపాలు కావన్నమాట. కాబట్టి వికల్పంగా ఏ పక్షంలో అయితే సమాసం చేసుకుంటామో అప్పుడు కష్టశ్రిత అయిపోతుంది. చేయకపోతేనే ఒక పక్షంలో కష్టం ద్వితీయ భక్తి ఏకవచనం, శ్రిత ప్రథమ విభక్తి ఏకవచనం అలాగే ఉండిపోతాయి అన్నమాట. కష్టం శ్రిత ఈజ్ ఈక్వల్ టు కష్టశ్రిత ఇలాగే ఉంటాయి. ఓకే. అరణ్యం అతీత, అరణ్యం అతీత, అరణ్యాతీత. కూపం పతిత, కూపా పతిత. అలాగే నగరం గత, నగరగత. ఇక్కడ కూడా విడిగా నగరం గత కలిపితే సమాసం అయినప్పుడు నగరగత. తరంగానత్యస్థ సమాసం కానప్పుడు, సమాసం అయితే తరంగాత్యస్థ. ఆనందం ప్రాప్త ఇది సమాసం కాలేదు, సమాసమైనప్పుడు ఆనంద ప్రాప్త. సుఖం ఆపన్న ఇది సమాసం కాని పక్షంలో, సమాసమైనప్పుడు సుఖాపన్న. ఇలాగా ఉంటాయి. ఓకే. సో కష్టం స్థిత అంటే కష్టాన్ని పొందాడు, కష్టం వచ్చింది, కష్టం ప్రాప్తమైంది. అదేవిధంగా అరణ్యాతీత అంటే అడవిని ఉల్లంఘించాడు, అడవిని అరణ్యం అతీత అని చెప్పాం కదా, కలిపితే అరణ్యాతీత అని చెప్పిన కదా. ఆ సమయంలో ఇప్పుడు అరణ్యాన్ని అంటే అడవిని ఉల్లంఘించాడని అర్థం. సామాన్యంగా శాబ్దిక అర్థం చెప్తున్నాను. కూపం పతిత అంటే కూపం అంటే బావి, బావిలో పడ్డాడు. కూపం పతిత ఈజ్వల్ కూప పతిత సమాసమైనప్పుడు. తో విగ్రహవాక్యంలో ఉన్నప్పుడైనా సమస్త పదంలో ఉన్నప్పుడైనా అర్థం ఒకే విధంగా ఉంటుంది, అంటే బావిలో పడ్డాడు అని అర్థం వస్తుంది. నగరం గత అంటే నగరానికి వెళ్ళాడు. తరంగాన్ అత్యస్థ, తరంగాన్ అత్యస్థ, తరంగాన్ అత్యస్థ అంటే తరంగాల మీద ఏం విసిరివేయటం, పారివేయటం, ఒక వస్తువు, ఒక పదార్థం. తరంగాలు అలలు వస్తూ ఉంటాయి ఇలాగా.
ఆ అలంగాల మీద ఏదైనా వస్తువు కొన్ని పదార్థం కానీ విసిరివేయటం అనమాట. తరంగాత్యస్థ, అలాగే ఆనందం ప్రాప్త, ఆనందాన్ని పొందాడు. భూత ప్రాప్త అనేది కృదంత ప్రత్యయం, అంటే భూతకాల ప్రత్యయం కాబట్టి ఆనందాన్ని పొందాడు. సుఖం ఆపన్న, సుఖాన్ని పొందాడు. ఈ రకంగా ఉంటాయి వీటి శాబ్దిక అర్థాలు. సో అన్నిటిలో ద్వితీయాంతం శుభంతం అని చెప్పాము కాబట్టి ఒకసారి మనకి విగ్రహవాక్యాన్ని బట్టి ఇక్కడ స్పష్టంగా ఉన్న ఉదాహరణలో కష్టం స్థిత, ఇది విగ్రహవాక్యం. కష్టం ద్వితీయ విభక్తి ఏకవచనంలో ఉందంటే కష్ట అమ్ము, స్థిత అనేది ప్రథమ విభక్తి ఏకవచనంలో స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి స్థితాసు, కష్ట అమ్ము స్థితాసు. ఇప్పుడు ఈ సందర్భంలో ఈ అలౌకిక విగ్రహవాక్యంలో మనము కష్ట అమ్మో స్థితస్సు అని పెట్టాము. ఇప్పుడు కష్ట అమ్మో స్థితస్సు వీటి రెండు అన్ని విడివిడిగా ఉన్నాయి కాబట్టి మనం ఈ ప్రకృత సూత్రంతో ద్వితీయ శ్రీ తాతీత పతిత గతాత్యస్థ ప్రాప్త పన్నై ఈ సూత్రం ప్రకారంగా ఏం చేస్తాం, మనం సమాసం చేస్తాం. ఏ సమాసం చేస్తాం? తత్పురుష సమాసం చేస్తాం అనమాట. ఓకేనా? అంటే ద్వితీయాంతం సుబంతం స్థిత సుబంతేన సహా సమస్యతే తత్పురుషస్య సమాసో భవతి అని చెప్పి మనం సూత్రాలతో రాసుకుంటాం. సో సమాసం చేసినట్టు ఎలా వస్తుంది మనకు? కృత్ తద్దిత సమాసాశ్చ ప్రకారంగా సమాసం ప్రాతిపదిక సంజ్ఞ పేరు వస్తుంది. ఎవరికి? కష్ట అమ్మో స్థితాసుకి ప్రాతిపదిక సంజ్ఞాన్ని పేరు పెట్టుకుంటాం. దానికి మనం ముందుగా తత్పురుష సమాసం పేరు పెట్టుకున్నాం కదా. ఆ తత్పురుష సమాసానికి మొత్తానికి మళ్ళీ ఏం పేరు పెట్టాము? ప్రాతిపదిక సంజ్ఞాన్ని పేరు పెట్టాం. అలాగే ప్రాతిపదిక సంజ్ఞాన్ని పేరు పెట్టడం ఎలా వస్తుంది? ప్రాతిపదిక సంజ్ఞాన్ని పేరు పెట్టడం వల్ల సుపో ధాతు ప్రాతిపదికయో అనే సూత్రం ప్రకారంగా ప్రాతిపదిక సంజ్ఞాన్ని పేరు వస్తుంది. సుపో ధాతు ప్రాతిపదికయో, ఆ ప్రాతిపదికానికి మధ్యలో ఉండేటువంటి సుప్పులు ఏవైతే ఉన్నాయో, అంటే అవయవాలు ఏవైతే ఉన్నాయో ఆ అవయవాలకు సుప్పులకు లుక్ అయిపోతాయి. ఏ సూత్రం ప్రకారంగా? సుపో ధాతు ప్రాతిపదికయో, ఈ సూత్రం ప్రకారంగా ప్రాతిపదికంలో ఉండే అవయవాలు అంటే సుప్పులకు లుక్ చేస్తాం. లుక్ చేస్తే ఏమవుతుంది? లుక్ చేస్తేనా ఆ రెండు విభక్తులు వెళ్ళిపోతాయి. అంటే కష్ట అమ్మ ఉంది, అమ్మ వెళ్ళిపోతుంది. శ్రిత సుని సు వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం మిగిలాయి మనకు? కష్ట శ్రిత రెండే మిగిలాయి. కష్ట శ్రిత కలిపితే కష్ట శ్రిత అలా ఉండిపోయింది. మరి ఇదంతా సమస్త పదం కాబట్టి ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కాబట్టి మనం ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి జ్ఞా ప్రాతిపదిక ప్రకారంగా సు తెచ్చుకుంటాం. సు ఔజస్ నుంచి సు తెచ్చుకుంటాము. కష్టశ్రిత సు, కష్టశ్రిత సు, కష్టశ్రిత సు. ఆ సు రాగానే ఆ సుకి రుత్వ విసర్గం చేసుకుంటేనా కష్టశ్రిత అనే రూపం సిద్ధిస్తుందండి. ఓకే. ఇక్కడ ఈ సూత్రం యొక్క ప్రయోజనం ఏంటి? ఎప్పుడైతే అలౌకిక విగ్రహవాక్యము కష్ట అమ్ము శ్రిత సు ఎప్పుడైతే పెట్టుకున్నామో ఆ సందర్భంలో మన ప్రకృతి సూత్రం ప్రకారంగా ద్వితీయ విభక్తం కష్ట శబ్దానికి శ్రిత శబ్దంతో శ్రిత అనే ప్రథమాంత సుబంతతో సమాసం చేశాము. ఏ సమాసం చేశామంటే వికల్పంగా తత్పురుష సమాసం చేశాము. ఏం చేశాము? తత్పురుష సమాసం చేశామని చెప్పి మనం చెప్పుకున్నాం. ఇది ఈ సూత్రం యొక్క ముఖ్య ప్రయోజనం. సో సమాసం చేయడం వల్ల మనకు కష్ట స్థిత వచ్చింది. ఒక పక్షంలో సమాసం కాదు, ఈ సూత్రం రాదు. దానప్పుడు కష్టం స్థిత విగ్రహవాక్యం అలాగే ఉంటుంది. అర్థం ఒకే విధంగా ఉంటుంది, కానీ పదాలు భిన్న భిన్నంగా ఉంటాయి, విడివిడిగానే ఉంటాయి. అస్తు ఇది ఈ సూత్రం యొక్క ఈ ఉదాహరణ యొక్క అభిప్రాయము. అలాగే అన్నింటిలో ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. అరణ్య అమ్ము అతిథసు కలిపితే సమాసం అరణ్యాతిథ, కాకపోతే అరణ్యం అతిథ అలాగే ఉంటాయి. కూప అమ్ము పతితాసు, నగరం అమ్ము గతాసు. అలాగే తరంగాన్ షస్, ఇక్కడ తరంగాన్ ద్వితీయ విభక్తి బహువచనంలో ఉంది కాబట్టి తరంగాన్ షస్ అత్యస్తసు, ఆనంద అమ్ము ప్రాప్తాసు, సుఖం అమ్ము ఆపన్నాసు. ఇది విని అలౌకిక విగ్రహం పెట్టుకుంటాము. అన్నిటిలో ఇదే సూత్రం ప్రకారంగా సమాసం చేస్తాం. కానీ ప్రతిసారి ఏ విధంగా మార్చుకున్నాం? శ్రిత శబ్దంతో సమాసం చేసినప్పుడు ద్వితీయాంత సుబంధం శ్రిత శబ్దే సహా సమస్యతే తత్పురుష సమాసో భవతి. అతీత శబ్దంతో సమాసం చేసినప్పుడు ద్వితీయాంతం శబ్దం అతీత శబ్దేన సహా సమస్యతే తత్పురుష సమాసో భవతి. అలాగే పతీత శబ్దంతో సమాసం చేసినప్పుడు ద్వితీయాంతం సుబంతం పతీత శబ్దేన సహా సమస్యతే తత్పురుష సమాసో భవతి. అలాగే ప్రతి శబ్దంతో విడివిడి రాసుకుంటాం ఉదాహరణ బట్టి. ఓకే. ఏ సమస్తం మొత్తం రాసినా ఓకే, మొత్తం రాయకుండా మాటి మాటికి ఏ శబ్దంతో సమాసం ఆ శబ్దం రాసుకుని అయిపోతుంది. ద్వితీయాంతం అన్నింటిలో కామన్, ద్వితీయ అనేది కంపల్సరీగా ఉండేది. ఆ ద్వితీయ శబ్దం అని ఒకసారి
శ్రిత శబ్దంతో, ఒకసారి అతిథ శబ్దంతో, ఒకసారి ప్రతిత శబ్దంతో, అలాగే భిన్న భిన్నంగా మనం కలుపుకుంటున్నాం అన్నమాట. ఓకే, ఈ రకంగా మనము ప్రతి శబ్దంతో కలిపినప్పుడు రూపాలు ఏ విధంగా ఉంటాయో మనం చూసామండి. సో అన్నిటికీ ఇదే విధంగా మనం అర్థం చేసుకోవాలి. సో ఇదే ముఖ్య. అన్నిట్లో ఇక్కడ మనకు విసర్గాలే ఉన్నాయి అన్నిట్లో. కాబట్టి అన్నిట్లో విభక్తికి లుక్ చేసిన తర్వాత సుపో ధాతు ప్రాతిపదికయో ప్రకారంగా విభక్తికి లుక్ చేసిన తర్వాత సమస్త పదంతో సు తెచ్చుకుంటాం. సుకి ఋతు విసర్గం చేసుకుంటేనా మనకు తో సుఖాపన్న, ఆనంద ప్రాప్త, అత్యస్థ, ఇవన్నీ కూపపతిత, నగరపతిత, నగరగత, ఇవన్నీ రూపాలు మనకు సిద్ధిస్తాయండి. అస్తు. తో ఇందులో ఒక సందేహం చెప్పండి ఇప్పుడు. అర్థమైందండి? రూపసిద్ధి కానీ, సూత్రార్థం కానీ, ప్రక్రియ కానీ ఏమైనా సందేహం ఉంటే చెప్పండి. అస్తు. నెక్స్ట్ చూడండి. అయితే నెక్స్ట్ సూత్రం వచ్చేసి ఇది యహాసే ద్వితీయకి అనువృత్తి మళ్ళా 28వ సూత్రం వరకు వస్తుందండి. ఇక్కడ 24 సూత్రం చెప్పుకుంటాం. సూత్రం ద్వితీయ, శ్రీ, తాతిత్ అని చెప్పి ద్వితీయ శబ్దం అనే పదానికి అనువృత్తి 24వ సూత్రం వరకు వస్తుంది. 23 అంటే నెక్స్ట్ ఈ సూత్రం వరకే వస్తుంది. క్షమ్యతాం, 28వ సూత్రం వరకు 28వ సూత్రం వరకు ఈ ద్వితీయ అనే శబ్దానికి అనువృత్తి ప్రతి సూత్రంలో చెప్పుకుంటూ దీని యొక్క అంటే ద్వితీయ అనే శబ్దాన్ని చెప్పుకుంటూ సూత్రార్థం చెప్పుకుంటామట. అదేంటో చూద్దాం. తో సూత్రం వచ్చి స్వయం క్తేన. ఏంటండి? స్వయం క్తేన. చూడండి పద విభాగం. స్వయం అవ్యయం స్వయం అనేది అవ్యయ పదము. స్వయం అవ్యయ పదం. క్తేన తృతీయ విభక్తి ఏకవచనం. ఏంటండి? క్తేన తృతీయ విభక్తి ఏకవచనం. స్వయం అవ్యయ పదం, క్తేన తృతీయ విభక్తి ఏకవచనం. సో ఈ సూత్రాన్ని ఈ 2 రకాలుగా విడగొట్టుకున్నాం మనము. దీని యొక్క అనువృత్తి చూడండి. ఇప్పుడు సమాసం అంటూ ఇక్కడ ఏమి లేవు. డైరెక్ట్ గా పైనుంచి అనువృత్తి ఏ పదాలకి అనువృత్తి వస్తుంది అది చూస్తున్నాం. తత్పురుష, విభాష, సుప్పు, సహసుప, సమాస. ఈ పదాలు అన్నింటికీ ఏమొస్తుంది? ఈ పదాలన్నిటికీ అనువృత్తి వస్తుంది. ఈ పదాలన్నిటిని కలుపుకుంటూ స్వయం తేన అనే ఈ పదాన్ని కలుపుకుంటూ సూత్రాసం చెప్తామండి. అనువృత్తి అంటుంటే అనువృత్తిలో వచ్చే పదాలు ఇక్కడ ఉండే సూత్రంలో ఉండే పదాలు మొత్తం కలిపి సూత్రాసం చెప్పుకుంటామట. ఓకే, ఇప్పుడు సూత్రాసం చూడండి. స్వయం ఇత్యేతద్ అవ్యయం. స్వయం అవ్యయ పదం అంట. స్వయం అంటే అందుకే ముందే చెప్పాం స్వయం అవ్యయ పదం అని చెప్పి. స్వయం ఇత్యేతద్ అవ్యయం. ఈ అవ్యయ పదము క్తాంతేన సమర్థేన సుబంతేన సహా. క్తాంతేన అంటే క్తాంతే అంటే క్తా ప్రత్యయాంతం. క్తాంతేన అంటే ఏమిటి? నిష్ఠ, తక్తవతు, నిష్ఠ ప్రకారం. ఈ విధంగా తక్తవతు నిష్ఠ అనే దానికి ఏమొస్తుంది? నిష్ఠ అని పేరు పెట్టుకుంటామట. ఏంటి? తక్తవతు నిష్ఠ అంటే తా ప్రత్యయానికి తవతు నిష్ఠ అనే సంధ్య వస్తుందన్నమాట. ఆ ప్రత్యయం తీసుకొచ్చాను భూతకాలంలో అర్థంలో వస్తుందన్నమాట. సో ఇక్కడ ఏంటి మనకు? క్తాంతం అంటే తా ప్రత్యయాంతం అర్థం. ఇది కృదంతం అంతర్గతంలో వస్తుందన్నమాట. అస్తు. సో స్వయం ఇత్యేతద్ అవ్యయం క్తాంతేన సమర్థేన సుబంతేన సహా. సమర్థవంతమైన సుబంతం తోటి ఏంటి? క్తా ప్రత్యయంతో వచ్చిన సుబంతం ఉండాలి. అంటే ఏ ధాతువు చేత అయితే మనము క్తా ప్రత్యయం తీసుకొచ్చామో ఆ క్తా ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు ఏ శబ్దం అయితే తయారవుతుందో దాన్ని క్తాంతం అని చెప్పి. అది క్తాంతేన సమర్థేన సుబంతేన సహా అంటే క్తా ప్రత్యయంతో వచ్చే శబ్దం అయితే ఉందో అటువంటి సమర్థమైన సుబంతం తోటి, సహా అంటే తోటి, క్తాంతేన సమర్థేన సుబంతేన సహా వికల్పేన సమస్యతే. ఇక్కడ కూడా వికల్ప అనువృత్తి వస్తుంది. వికల్పంగా సమస్యత అంటే సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుంది? తత్పురుషశ్చ సమాసో భవతి. తత్పురుష సమాసం అవుతుంది చెప్పి చెప్పండి అనమాట. తత్పురుషశ్చ సమాసో భవతి. తత్పురుష సమాసం అవుతుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పిందండి. ఓకేనా? సో స్వయం అనే అవ్యయ పదము సమర్థవంతం. ఏంటి? చూడు, క్తా ప్రత్యాంతమే ఉండాలి. అంటే క్తా ప్రత్యయాలు చాలా ఉన్నాయంట. సారీ, భూతకాలం వచ్చే క్తా ప్రత్యయమే ఉండాలంట. వేరే కృదంత ప్రత్యయాలు అనుకుంటాం అనుకోండి, కృదంత ప్రత్యయం చాలా ఉన్నాయి. కానీ ఓన్లీ క్తా ప్రత్యాంతం ఉంటేనే స్వయం శబ్దంతో సమాసం అవుతున్నామంట. స్వయం శబ్దం ఎవరితో కలిసింది? స్వయం శబ్దం ఎప్పుడు కలిసినా ఏ శబ్దంలో అయితే క్తా ప్రత్యయం తీసుకొచ్చామో ఆ శబ్దంతో మాత్రమే కలుస్తుంది, వేరే శబ్దాలతో కలవదంట. అందుకే ఏ శబ్దంతో కలిసినప్పుడు సమాసం అవుతుందో అది నిర్ధారించుకుంటున్నాం. ఒక నియమం, ప్రక్రియ, విధి విధానం చెప్పుకుంటూ వస్తున్నామట. స్వయం అనే అవ్యయ పదము క్తాంతేన సమర్థేన సుబంతేన సహా వికల్పంగా సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుందంటే తత్పురుషస్య సమాసం అవుతుంది అని చెప్పి ఈ సూత్రము మనకు చెప్పినది. ఇప్పుడు అదే విధంగా ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. స్వయం
ధౌతౌ పాదౌ స్వయం ధౌతౌ పాదౌ స్వయం ధౌతౌ పాదౌ స్వయం ధౌతౌ స్వయం ధౌతౌ పాదం ఇక్కడ విగ్రహ వాక్యము అంటే సమాసం కాని పక్షంలో పదాలు విడివిడిగా ఉన్నాయి. స్వయం ధౌతౌ పాదౌ. అలాగే సమాసం చేసినప్పుడు స్వయం ధౌతౌ అని అలా వస్తుందట. అలాగే స్వయం భుక్తం ఇక్కడ స్వయం అనేది స్వయం అవైపు భుక్తం అనే తా ప్రత్యంత సమాసం అయినప్పుడు స్వయం భుక్తం అయిపోతుంది. కానప్పుడు స్వయం భుక్తం విడివిడిగానే ఉంటాయి. స్వయం భుక్తం సమాసం చేసిన సమస్త పదం వస్తుంది. కాని పక్షంలో స్వయం భుక్తం విడివిడిగా ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో స్వయం ధౌతౌ ఇది విగ్రహవాక్యము అంటే సమాసం కాని పక్షంలో. అలాగే స్వయం ధౌతౌ ఇది సమాసం అయినప్పుడు. అలాగే స్వయం భుక్తం ఇక్కడ రెండు ఒకే విధంగా ఉన్నాయి అనుకోదు. ఒకటేమో సమస్త పదము ఒకటేమో విడివిడిగా ఉన్నాయన్నమాట. ఒకటి ఒకే పదంగా ఉంది, ఒకటేమో రెండు పదాలు భిన్నగా ఉన్నాయి. ఓకే, చూడు ఇక్కడ అదేవిధంగా మనకు చెప్పబడింది. స్వయం భుక్త అంటే స్వయం తిన్నాడు, స్వయం ధౌతౌ పాదౌ అంటే స్వయం తన కాళ్ళను తను కడుక్కుంటున్నాడు. పాదం అంటే పాదాలను అని అర్థం ఇక్కడ తాత్పర్యం చేసుకోవాలి. సో స్వయం ధౌతౌ పాదౌ స్వయం తన కాళ్ళను తను కడుక్కుంటున్నాడు. సామాన్య శాబ్దిక అర్థం ఇక్కడ చెప్పుకున్నాం. అంటే ఇక్కడ ఏ విధంగా ఉందో మనం అలాగే చెప్పాను. అస్తు. సో అది స్వయం కడుక్కునే రెండు కాళ్ళు, రెండు పాదాలు. స్వయం భుక్తం స్వయంగా తిన్నాడు, స్వయం తిన్నాడని చెప్పి అర్థం వస్తుంది. అస్తు. ఇక్కడ దీనికి మనకి పరిశిష్టం ఇవ్వబడింది. ఆ పరిశిష్టం అంటే చూద్దాం. సో స్వయం ధౌతౌ పాదౌ. ధౌతౌ అంటే ప్రక్షాళన చేయడం అంటే కడగటం, కడిగే అర్థంలో ఇక్కడ ధౌతౌ శబ్దం ఇవ్వబడింది. స్వయం ధులే హుయే పై అంటే స్వయం కడుక్కునేటువంటి కాళ్ళు, పాదాలు అని అర్థం చేసుకోవాలి మనం. అస్తు. స్వయం ధౌతౌ పాదౌ ఏంటి? స్వయం ధౌతౌ పాదౌ అంటే స్వయం ధూళితో ఉన్నటువంటి పాదాలను శుద్ధి చేసుకునేటువంటి పాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్వయం ధౌతౌ పాదం అని చెప్పి ఈ శబ్దం ద్వారా చెప్పబడింది. అస్తు. ముందుగా ఇక్కడ ధౌత శబ్దం ఎలా తయారైంది అది ఇవ్వబడింది. ఏంటిది? సూత్రంలో స్వయం అనేది అవ్యపదం, దానికి అది ఎలా ఉందో అలాగే వాడుకుంటాం. కానీ పక్కన స్వయం ధౌతౌ అని చెప్పావు కదా, ఆ ధౌతౌ శబ్దం ఎలా తయారైంది అంటే ఆ ధౌతౌ శబ్దానికి ప్రక్రియ పద్ధతి ఇక్కడ ఈ సూత్రం ద్వారా చెప్పబడింది. ఏంటి చూడండి. ధావు గతి శుద్ధ్యో. ధాతు ఏంటి? ధావు. దీని యొక్క మీనింగ్ ఏంటి? గతి శుద్ధ్యో. గతి అర్థంలో ఉంది, శుద్ధి చేసే అర్థంలో ఉంది. ఏముంది? గతి యొక్క అర్థంలో ఉంది, శుద్ధి చేసే అర్థంలో ఉందన్నమాట. ధావు గతి శుద్ధ్యో. ఓకేనా? సో మనకు గతి అర్థంలో శుద్ధి అర్థంలో ఇది ఇవ్వబడింది. అస్తు. సో సామాన్యంగా ముందు చెప్పిన విధంగా భూవాదయో ధాతవ ప్రకారంగా ధావు అనే ధాతుకు ధాతు సంధ్యాన్ని పేరు పెట్టుకుంటాము. ధాతు సంధ్యాన్ని పేరు పెట్టుకోగానే ఉపదేశే అజనునాసిక ఇత్. ఇది ఉపదేశం కాబట్టి ధాతుపాటును మహర్షి పాణిని రచించినటువంటి ఉపదేశం కాబట్టి అందులో ఉన్నటువంటి ధాతు ఉపదేశే అజనునాసిక ఎత్తు ప్రకారంగా ఆ ఉపదేశంలో మహర్షి పాణి దావును అనునాసిక వర్ణం గుర్తించబడింది. ఉపదేశ అజునాసిక ఎత్తు అనే సూత్రం ప్రకారంగా ఈ దావులో ఉండే ఉకారం ఉంది కదా, అది అనునాసికతో యుక్తమైనటువంటి ఉకారము. ఏంటి? అనునాసికతో యుక్తమైనటువంటి ఉకారం అంటే ఆ దావు ఊ పైన అర్ధచందాకార బింది ఉన్నది. అర్ధచందాకార దానిపై చుక్క మధ్యలో వస్తుంది కదా, దాని అనునాసిక వర్ణం ఉందన్నమాట. అనునాసిక వర్ణం ఉంది కాబట్టి దావు గతి శుద్ధిహో ఆ దావులో ఉండే ఉకారానికి దానికి ఉపదేశే అజనునాసిక ఇత్ ప్రకారంగా దీనికి ఆ ఉకారం దావులో ఉండే ఉకారం పై ఉండే అర్ధచందాకార బింది ఏదైతే ఉందో దానికి ఏం పేరు పెట్టాము? ఇత్ సంధ్యాన్ని పేరు పెట్టాం. ఏం పేరు పెట్టాము? ఇత్ సంధ్యాన్ని పేరు పెట్టాం. ఓకేనా? ఇత్ సంధ్యాన్ని పేరు పెట్టగానే తస్య లోప అదర్శనం లోప ప్రకారంగా దానికి లోపం అయిపోతుంది. ఓకేనా? సో ఉపదేశే అజనునాసిక అనే సూత్రం వచ్చేసి దావులో ఉండే ఉకారానికి ఇత్ సంధ్యాన్ని పేరు పెట్టాము. అలాగే ఇత్ సంధ్యాన్ని పేరు పెట్టగానే తస్య లోప
ప్రకారం లోపం ఏంది, లోపం అంటే ఏమిటైనప్పుడు అదర్శనం లోప అనే సూత్రం వచ్చేసి మనకు చెప్పిందండి. అందుకే ధావ్ అలా వకార హలంత మిగిలింది, ధావ్ అని వకార హలంత మిగిలింది. ఇప్పుడు మళ్ళీ ధాతుని పెట్టగానే ధాతు యొక్క అధికారం వెళ్ళాం. ధాతు అధికారం ఎందుకు వెళ్తాము, అక్కడ ధాతు అధికారంలో ఉండే ప్రత్యయం తెచ్చుకోవడం కోసం. ఏ ప్రత్యయం ఉంది, ధాతో ఇదం అధికార సూత్రం, అస్మిన్ అధికారే ఈ అధికారం నిష్ఠ అని సూత్రం వచ్చింది. నిష్ఠ అంటే ఏమిటి, తక్తవతు నిష్ఠ, తా ప్రత్యయానికి తవతు ప్రత్యయం నిష్ఠ అని పేరు పెట్టామట. ఏం పెట్టామో, నిష్ఠ అంటే నిష్ఠ ప్రత్యయో భవతః అని చెప్పి సూత్రం. నిష్ఠ ధాతో నిష్ఠ ప్రత్యయో భవతః. ధాతు నిష్ఠ ప్రత్యయ వస్తే నిష్ఠ అంటే ఏమిటి అన్నప్పుడు ఈ సూత్రం స్పష్టత కోసం తక్తవతు నిష్ఠ, తా తవతు ప్రత్యయాలకు నిష్ఠ అని పేరు అని చెప్పి సూత్రం చెప్పిందన్నమాట. తా తవతు తక్తవతు నిష్ఠ, తా తవతు ప్రత్యయో నిష్ఠా సంజ్ఞకో భవతః. ఈ రెండు ప్రత్యయాలకు నిష్ఠ అని పేరు వస్తుంది. ఒక నిష్ఠ ఒక నామకరణం, ఒక పేరు పెట్టాం అంటే రెండు ప్రత్యయాలకు తా ప్రత్యయం తవతు ప్రత్యయాలకు ఏం చూస్తే ఎక్కడ కనిపించినా వాటి నిష్ఠ అని పేరు పెట్టామంట. ఏం పేరు పెట్టాము, నిష్ఠ అని. నిష్ఠ అని గుర్తు, నిష్ఠ అని చెప్పగానే ఎక్కడైనా నిష్ఠ ప్రత్యయాలు వస్తాయనగానే ఏం గుర్తు రావాలి మీకు, నిష్ఠ అంటే తా ప్రత్యయము, నిష్ఠ అంటే తవతు ప్రత్యయాలకి నిష్ఠ అని పేరు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ నిష్ఠ ప్రత్యయాలు వస్తాయని చెప్పింది. అందుకే అదేవిధంగా మనకు ఆ రెండు ప్రత్యయాలు ఉన్నాయి కదా, ఏది తెచ్చుకోవాలి ఎలా తెలుస్తుందంటే మనకు మన లక్ష్యాన్ని బట్టి మనం ఏం తయారు చేయాలనుకుంటున్నాం, ఆ లక్ష్యాన్ని కూడా ఏ ప్రత్యయం తీసుకొస్తే మన లక్ష్యం సిద్ధిస్తుందో ఆ ప్రత్యయం తెచ్చుకుంటాం. లక్ష్య సిద్ధి అనుసారంగా ఇక్కడ ధావ ధాతుకి పక్కన తా ప్రత్యయం వచ్చిందన్నమాట. ధావు ధాతుకి పక్కన తా ప్రత్యయం తెచ్చుకున్నామట. ధావు ధాతుకి పక్కన తా ప్రత్యయం. ఓకేనా, తో నిష్ఠ ప్రత్యయం వచ్చింది, తా ప్రత్యయం వచ్చింది, ధావ్ తా. ఇప్పుడు ఈ స్థితిలో ప్రత్యయం ఎక్కడ వస్తుంది, ప్రత్యయ పరష్ట ప్రకంగా పక్కనే వచ్చింది. ధావ ధాతుకి పక్కన తా ప్రత్యయం తీసుకొచ్చాం. తా ప్రత్యయం ఏంటి, సార్వధాతుకమా ఆర్ధాతుకమా, ఇది ఆర్ధధాతుకం. ఎందుకంటే తింగ్ కాదు శక్తి కాదు, తింగ్ శక్తి భిన్నాహ ఆర్ధధాతుక భవంతి. తింగ్ ఏవైతే ఉన్నాయో శక్తి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సార్వధాతుకాలు చెప్పబడుతుంది. తింగ్ కాదు శక్తి కాదు, తా ప్రత్యయం. తింగ్ శక్తి భిన్నం, తింగ్ లేదు అంటే తింగ్ అంటే తిప్ తస్ జీ సిప్ తస్ థ, ఇవి 9 ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో, 18 ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఏవి లేవు. అలాగే షిత్తు కూడా కాదు, అంటే షకారం ఇత్తి చేయలేదు, కకారం ఇత్తి చేసాం. కిత్ ప్రత్యయం ఉంది కానీ షిత్తు కాదు. కాబట్టి తింగ్ షిత్తు భిన్నమైన ప్రత్యయాలు కాబట్టి వీటికి ఏం పేరు పెట్టాము, ఆర్ధాతుకం పేరు. తింగ్ షిత్తు భిన్నాహ ఆర్ధధాతుకా భవంతి ప్రకారంగా ఇవి ఆర్ధధాతుకం. కాబట్టి అందుకే ఆర్ధధాతుకం శేష ప్రకారంగా దీనికి ఆర్ధధాతుకం పేరు వస్తుంది అన్నమాట. ఎవరికి, తా అనే ప్రత్యయానికి ఆర్ధధాతుక ప్రత్యయం అని పేరు వస్తుంది అన్నమాట. సో తింగ్ కాదు శిత్తు కాదు, తింగ్ షిత్ భిన్న ప్రత్యయ ఆర్ధధాతుకం శేష అనే సూత్రం ప్రకారంగా ఆర్ధధాతుకం పేరు పెట్టబడతాయి. అందుకే తా అనే ఆర్ధధాతుకం. సరే, తా ప్రత్యయానికి ఆర్ధధాతుకం పేరు పెట్టడం వల్ల ఏం లాభం వచ్చిందంటే, ఆర్ధధాతు కస్యేడు వలాదేహి, ఆర్ధధాతు కస్యేడు వలాదేహి ఏమొచ్చిందండి, ఆర్ధధాతు కస్యేడు ఆర్ధధాతు కస్యేడు వలాదేహి ప్రకారంగా దానికి ఏమొచ్చిందండి, ఇట్ ఆగం ప్రాప్తమైంది. ఏమొచ్చింది, ఇట్ ఆగం ప్రాప్తం అవుతుంది. ఎందుకంటే వలాది ప్రత్యయం ఉంది, ఆర్ధాతుకము, దానికి వలాది ప్రత్యయం ఉంది కాబట్టి ఆర్ధాతు కస్య ఈడ్ ఆగం పోతుంది అని చెప్పి ఇట్ ఆగం ప్రాప్తం అవుతుంటే ఏంటి, యస్య విభాష. ఏమండి, యస్య విభాష అనే సూత్రం ప్రకారంగా తా ప్రత్యయం ఏదైతే ఇట్ ఆగమంగా వస్తుందో, ఇటు వస్తుందంటున్నావో అది రాదు అని చెప్పి నిషేధించింది. తా ప్రత్యయానికి ముందు ఇట్ ఆగమంగా వస్తుందంటే ముందు వస్తుంది, ఆద్యంతో టకితో ప్రకారంగా ఇక్కడ వస్తూ ఉంటే యస్య విభాష అనే సూత్రం వచ్చేసి నిలబెట్టేసింది. చూడండి ఇక్కడ 15వ సూత్రము స్లైడ్ మీద కనిపిస్తుంది. యస్య విభాష, దీని యొక్క సూత్రార్థం గమనించి, యస్య ధాతు విభాష క్వచిత్ ఉక్త, యస్య ధాతు విభాష క్వచిత్ అంటే యస్య విభాష అంటే ఏ ధాతుకైతే విభాష క్వచిత్ ఉక్త, విభాష అంటే వికల్పంగా వస్తుంది అని ఎక్కడైతే చెప్పామో, యస్య ధాతు విభాష ఉక్త, విభాష వికల్పంగా వస్తుంది చెప్పామో, తస్య దానికి నిష్ఠాయాం పదత, నిష్ఠా ప్రత్యయం పక్కన ఉంటే ఇడాగమో నా భవతి. కాబట్టి ఎక్కడైతే వికల్పంగా తాప్రత్యయం చెప్పామో, ఎక్కడైతే వికల్పంగా తాప్రత్యయం వస్తుందేమో చెప్పామో అక్కడ నిష్ఠాయాం నిష్ఠా
అని పేరు పెట్టేవాడి ప్రత్యయం పక్కన ఉంటేనా అక్కడ ఏది ఇట్ ఆగమంగా వస్తుందో అది రాదు. ఇట్ ఆగమో ఈడాగమో నా భవతి, ఇట్టు ప్రత్యయం రాదు అని చెప్పి శృతి నిషేధించింది. అర్థమైంది? ఏ ధాతువుకైతే మనం ఇట్టు విధానం చేశామో, వికల్పంగా చేశామో, ఏ ధాతువుకి ఏ తాపత్రయానికి నిష్ఠ వికల్పంగా సారీ ఇట్టు ఆగం వస్తుందో దానికి ఈ శృతి యస్య విభాష. నువ్వు ఎవరికైతే ఏ ధాతువుకైతే ఇట్టు విధానం చేశావో ఆ దానికి వికల్పంగా जिस धातु को कहीं भी इट विधान विकल्प से किया गया है उसको निष्ठा पद्धति ఇడాగం నాయుడు పూర్తి నిషేధం వికల్పం కాదు. ఎస్సి విభాగం. ఏ ధాతుకైతే వికల్పంగా నిష్ఠా ప్రత్యయం వస్తుందని చెప్పావో ఆ నిష్ఠా ప్రత్యయం అనేది పక్కన ఉంటేనా ఇట్ ఆగమం రాదు అని చెప్పి నిషేధించింది అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మనకు నిష్ఠా ప్రత్యయం తా ప్రత్యయం ఉంది, ఆర్ధ ధాతుకం కాబట్టి ఆర్ధ ధాతు కస్యేడు వలాదేహి ప్రకారం ఇట్ ఆగం ప్రాప్తం అవుతుంటే, కానీ ఇక్కడ ఇట్ ఆగం ప్రాప్తమైంది కానీ అది వికల్పంగా సమాసయుక్తమైన పదము. ఎందుకంటే మనం చెప్పిన విధంగా పైన చెప్పిన ప్రకారంగా అక్కడ ఏ సూత్రం ప్రకారం స్వయం తేన అంటే స్వయం అనే అవ్యయ పదము తా సుబంతం తోటి సమాసం చేశాం. కానీ తా అంటే భూతకాల అర్థంలో వచ్చిన తా ప్రతి సమాసం చేశాం. అటువంటి చోట ఈ సూత్రం ప్రకారంగా ఏమవుతుంది? ఇట్ ఆగం రాదు. ఎప్పుడు నిష్ఠా ప్రత్యయం అనేది పక్కన ఉంటే ఖచ్చితంగా ఇట్ ఆగము రాదు అని చెప్పి పూర్తి నిషేధించబడింది. ఓకేనా? ముఖ్యంగా దీని యొక్క తాత్పర్యం ఏమిటంటే ఎప్పుడైతే నిష్ఠా ప్రత్యయం పక్కన ఉందో అప్పుడు ఆ నిష్ఠా ప్రత్యయానికి వచ్చిన ఇట్ ఆగమం ఏదైతే ఉందో అది నిషేధించబడుతుంది. అంటే ఇట్ రాదు అని ఈ సూత్రం నిషేధిస్తున్నాడు. ఎక్కడ ఏ ధాతువుకైతే వికల్పంగా కొన్ని చోట్ల ఇట్ ఆగం వస్తుంది, వికల్పంగా వస్తుంది చెప్పామో, ఎక్కడైతే వికల్పంగా వస్తుందని చెప్పామో అక్కడ మాత్రమే ఈ సూత్రం వచ్చి నిషేధిస్తుంది, అన్ని చోట్ల కాదు. ఓకేనా? అది మనం గమనించాలి. అస్తు. ఇక్కడ చూడండి, అదే విధంగా మనకి స్థితి ఉంది కాబట్టి ఇక్కడ మనం నిషేధించబడింది. ఓకేనా? అస్తు. ఇప్పుడు పరిశిష్టంలోకి వచ్చింది మళ్ళీ పరిశిష్టం పెట్టండి. సో అందుకే ఇక్కడ మనకు నిష్ఠా ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఆ ఇట్టు ప్రాప్తం అవుతుంటే ఇట్టు నిషేధించబడింది. గమనించండి. నెక్స్ట్ పరిశిష్టం చూడండి. ఇక్కడ అస్తు. సో మనకి ఇట్టు ప్రాప్తం అంటే నిషేధించుకున్నాం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ గమనించండి. ఏ ధాతువుకైతే जिस धातु को विकल्प से इट्టు విధానం कहीं पर भी किया हो అంటే ఏ ధాతువుకైతే వికల్పంగా ఇట్టు విధానం చేశామో ఆ ధాతులకు నిష్ఠా ప్రత్యయం పక్కన ఉంటేనా ఇట్ ఆగం రాదు అని చెప్పి ఈ సూత్రం నియమం చెప్పినాడు. ఎక్కడైతే ఏ ధాతువుకైతే వికల్పంగా ఇటుక విధానం చేశామో అక్కడ నిష్ఠా ప్రత్యయం పక్కన ఉంటే ఇట్ ఆగం రాదు అని చెప్పి పూర్తిగా నిషేధించింది అన్నమాట. యహా धाव धातु को उदित होने से उदितोवा ఇక్కడ ఇంకోటి కూడా ప్రాప్తం ఏంటంటే ధావు ధాతులు ఉకారానికి మనం మూల ధాతు ధావు ధాతు దానికి ఉపదేశే అజునాసిక ఇత్తి ప్రకారం ఉకారానికి ఇత్ అని చెప్పి పెట్టి లోపం చేసామట. అది ఉదిత్ అంటే ఇక్కడ ఉకారానికి ఇత్తి చేసి ఉత్ అని చెప్పామట. ఒకటి ఇకారానికి ఇత్తి చేసి ఇత్ అంటాము, మకారానికి ఇకారం ఇత్ అని పెట్టి లోపం చేస్తాం దాన్ని మిత్ అంటాము, కకారం చేసి కిత్ అంటాం. అలాగే ఇక్కడ ధావు ధాతులు ఉకారానికి ఉపదేశే అజనునాసిక ఇత్ ప్రకారంగా ఉపదేశే అజనునాసిక ఇత్ ప్రకారం చేసాం, ఇతని పెద్ద పెట్టాం. ఇతని పెద్ద పెట్టడానికి ఏం చేసాం? లోపం చేసాం అనమాట. కాబట్టి ఇది ఉదిత్ ధాతు. అంటే ఏ ధాతువులో అయితే ఉకారానికి ఇత్తి చేసి లోపం చేశామో అటువంటి ఉకారాంత ఉదిత్ ధాతు ఉంటేనా దానికి ఉదితోవా అనే సూత్రం ప్రకారం 7 అధ్యాయము 2వ పాదము 56 సూత్రం ఉదితోవా ప్రకారం ఏమవుతుంది? వికల్పంగా ఇట్టాగం ప్రాప్తం అవుతుందన్నమాట. త్వా ప్రత్యయం పక్కన ఉంటేనా వికల్పంగా ఇట్ ఆగం ప్రాప్తం అవుతుంది. కానీ ఈ సూత్రం చెప్పింది నిష్ఠాపాదైతే ఇట్టే నిషేధిస్తుంది.
నిష్ఠాప్రత్యయం ఉన్నప్పుడు మాత్రం అక్కడ ఇట్టు నిషేధిస్తుందని చెప్పి ఈ సూత్రం నిషేధించిందండి. ఓకేనా? అస్తు. అందుకే ఇక్కడ ఇట్ ఆగం రాలేదు. ముఖ్యంగా ఇట్ ఆగం రాలేదు. ఇక్కడ ఎవరికైనా సందేహం ఉంది చెప్పండి. కేవలము మనకు ఇక్కడ ఆర్ధాత కస్టేడ్ వలాదే ప్రకారం ఇటు ఆగం ప్రాప్తం అవుతుంది. ఎస్ఏ విభాష వచ్చి నిషేధించింది అన్నమాట. అదేవిధంగా ఉదితోవ ప్రకారంగా వికల్పం ఇట్టు ప్రాప్తం అవుతుంటే మన ఈ సూత్రం ప్రకారంగా ఉదితో ప్రకారం వికల్పంగా వస్తుంది. ఆర్ధాతు కస్టేడ్ వలాదే ప్రకారం నిత్యంగా ఇటు ఆగం ప్రాప్తం అవుతుంటే ఈ సూత్రం వికల్పంగా చేస్తుందన్నమాట. ఇది ఉదితోవా ఏ ధాతులు అయితే ఉకానికి తీసాం అటువంటి ధాతువుకు వికల్పంగా ఇటు వస్తుంది. సరే ఒక పక్షం ఇటు వస్తుంది కదా, ఆ ఒక పక్షం ఇటు రాకూడదని చెప్పే మన ప్రకృత సూత్రం అంటున్నాను. ఇది ఏది? ఎస్య విభాష. ఎస్య విభాష. ఎస్య విభాష సూత్రం ప్రకారంగా దాన్ని పూర్తిగా నిషేధించబడింది అన్నమాట. ఎస్య విభాష ప్రకారంగా పూర్తిగా మనం నిషేధించేసాం. సో ముఖ్యంగా ఈ ప్రకారంగా ఇట్టు నిషేధించబడింది. అంటే తా ప్రత్యయానికి ముందు ఇట్టు రావాల్సింది ఇట్టు వస్తుందంటే ఇటు తీసుకొస్తున్నాడు. ఇటు తీసుకొస్తుంటే ఉదితో వచ్చేసి రెండు వికల్పంగా వస్తుంది. సరే వికల్పంగా ఏదైనా వస్తుంది, ఒక పక్షంలో వస్తుంది కదా, ఆ ఒక పక్షంలో వచ్చే దాన్నే మన ఎస్ విభాష సూత్రం వచ్చేసి పూర్తిగా నిషేధించింది అన్నమాట. అందుకే ఇటు రాలేకపోయింది. అప్పుడు ధావు తా అలాగే ఉండిపోయాయి. తా ప్రత్యయానికి అనుబంధం లోపం చేసుకుంటే ఏమవుతుంది? తా ప్రత్యయ అనుబంధం లోపిస్తే అక్కడ కక లషక్వ ద్వితీయ ప్రకారంగా లోపం అయిపోతుంది. లషక్వ ద్వితీయ ప్రకారంగా లోపం అయిపోతుంది. తస్య లోప అదృశ్యం లోపం చేస్తే అనుబంధ లోపం కేవలం తా మిగులుతుంది అన్నమాట. అస్తు. ఇప్పుడు ఈ స్థితిలో మనకు నిష్ఠాప్రత్యయం అది నిషేధించబడింది. ధావత ఈ స్థితిలో అనుబంధ లోపం చేసి తాప్రత్యయం తా మిగిలింది. కాకానికి లషక్వ తదితే లషక్వ తదితే ఏమంటుంది? ఏ ప్రత్యయానికైతే ప్రత్యయానికి ఆదిలో లకారం కానీ షకారం కానీ కవర్గం కానీ ఉంటే వాటికి ఇత్తని పేరు పెట్టుకుంటాము. ఇత్తని పేరు పెట్టగానే ఏమవుతుంది? అంటే తస్య లోప అనే సూత్రం వచ్చేసి నువ్వు ఎవరికైతే ఇత్తని పేరు పెట్టావో అది లోపం అయిపోతుంది. లోపం అంటే ఏమిటి? అదర్శనం లోప ప్రకారంగా కనిపించకుండా చేయడానికి లోపం అంటామని చెప్పి లోపం చేశాం. అప్పుడు ఏమవుతుంది? ధావు తా అలాగే ఉండిపోయింది. ఇప్పుడు ఈ స్థితిలో స్వోహు షూడను నాసికేచ చూడండి, మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది. స్వోహు షూడను నాసికేచ, స్వోహు షూడను నాసికేచ ప్రకారంగా ఇక్కడ స్వోహు ఓకేనా? స్వోహు షూట్ అనునాసికేచ, స్వోహు షూట్ అని నాసిక. ఇక్కడ షూట్ అనేది సంధి వల్ల ఇక్కడ షూడ్ అయిపోయింది అన్నమాట. అస్తు. స్వోహు షూడను నాసికేచ. దీన్ని పదవిభాగం చేసుకుంటే స్వోహు షూట్ అనునాసికేచ. షూటే ఆ టకారానికి డకారం అయిపోయింది, అందుకే షూడ్ అయిపోయింది అన్నమాట. అస్తు. దీని సూత్రార్థం గమనించే మనకి కావాల్సింది స్వోహు. ఎందుకంటున్నా చకాల హలంతంగా చ హలంతం కూడా చూడండి, గమనించండి. చవోహు కాదు, చ హలంతం గమనిస్తున్నా మీరు? మన చ హలంతం ఉన్నప్పుడు స్వోహు అంటాం. చవోహు అంటే పూర్తిగా అర్థం పలకకూడదు, మనం అకారం లేదు దాంట్లో. అందుకే స్వోహు అంటున్నామట. అది అర్ధాక్షరమే హలంతం ఉంది కాబట్టి స్వోహు అని చెప్పి చెప్పాలన్నమాట. ఓకేనా? అందుకే స్వోహు షూట్ అన్న స్వోహు అంటే 2 అక్షరాలు తీసుకోబడ్డాయి, అది చూద్దాం ఇక్కడ. అంటే చశ్చ వశ్చ స్వౌ, చకారానికి వకారానికి స్వౌ అంటామంట. ఇక చా ఉందో ఒత్తు చా చావత్తు, చకారానికి చావత్తు ఒత్తు చా. అలాగే వకారము అంటే చశ్చ వశ్చ కలిపితే స్వౌ అయిపోయింది, తయోహు స్వోహు. ఓకేనా? అస్తు. సూత్రార్థం గమనిద్దాం ఇక్కడ మనం. అర్థ చ అంటే చ హలంతం అని ఇక్కడ చూడు. చ ఉ వకారం హలంతము, ఈ 2 వర్ణ స్థానంలో
చ వ ఇత్యేతయోః స్థానే, ఈ రెండు స్థానాల్లో అంటే చకార స్థానంలో కావచ్చు, వకార స్థానంలో కావచ్చు. ఇత్యేతయోః స్థానే, ఈ స్థానంలో యథాసంఖ్యం అంటే క్రమంగా ష ఊట్ ఇతి ఏతౌ ఆదేశో భవతః. చూడు, ఎక్కడైతే ఏ పదంలో ఏ ధాతు లేదు ఛ ఉందో, అంటే ఇక్కడ ఎలా ఉందో అలాగా చాకి చావచ్చు అన్నమాట. చిన్న చకారము అంటే అల్పప్రాణ మహాప్రాణం కలిపి, అంటే హలంత చకారం ఉందో, ఎక్కడైతే హలంత వకారం ఉందో అక్కడ స్వోహ, ఈ చకార స్థానంలో వకార క్రమంగా చా ఉంటే రాస్తా షా వస్తుంది, వా ఉంటే రాస్తా క్రమంగా ఊట్ వస్తుంది అన్నమాట. ఎక్కడ ఏ ధాతువులో అయితే. ఓకేనా? ఇక్కడ చ ఉ ఇది ఏతయోః స్థానే యథాసంఖ్యం అంటే క్రమంగా ష ఊట్ ఇత్యేతౌ ఇది ఏతౌ ఆదేశౌ భవతః, రెండు ఆదేశాలు వస్తాయి. ఇత్యేతౌ ఆదేశౌ భవతః. కానీ ఈ చకార స్థానంలో షా రావాలన్నా, వకార స్థానంలో ఊటు రావాలన్నా ఏముండాలి? చకార స్థానంలో షా రావాలన్నా, వకార స్థానంలో ఊటు రావాలని ఏముండాలి? ఇత్యేతౌ ఆదేశౌ భవతః. ఎప్పుడు ఎప్పుడు వస్తాయి? అనునాసికాదౌ. ఏంటి? అనునాసికాదౌ ప్రత్యయే పరతః. అనునాసికాదౌ ప్రత్యయే పరతః. ఇప్పుడు అనునాసిక ప్రత్యయం పక్కన, అనునాసికాదౌ అంటే ప్రత్యయ పరత, అంటే అనునాసికతో కూడుకున్నటువంటి ప్రత్యయం పక్కన ఉంటే, అదే కౌ జలాదౌ కింగితి పరత. కౌ అంటే క్వా ప్రత్యయం కానీ, జలాది అంటే జల్ ప్రత్యాహారం ఆదిలో ఉన్నటువంటి ప్రత్యయం కానీ పక్కన ఉంటే, జలాదు కింగితి, అది జలాది ప్రత్యయం ఉండాలి. ప్లస్ దానితో పాటు ఆ ప్రత్యయంలో కకారం కానీ గకారం ఇతి చేసి ఉండాలి. అది కిత్తింగితి ప్రత్యయ పరత. అప్పుడు ఈ ధాతులు ఉండే చకార స్థానంలో, ధాతులో ఉండే వకార స్థానంలో ఏమొస్తుంది? అప్పుడు క్రమంగా చా ఉంటే షా వస్తుంది, వా ఉంటే ఊట్ వస్తుంది అన్నమాట. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో మొత్తానికి అనునాసిక ప్రత్యయం పక్కన ఉన్న, క్వా ప్రత్యయం పక్కన ఉన్న, క్వా ప్రత్యయం, ఇది జలాది క్వా ప్రత్యయం పక్కన ఉన్నా కూడా అప్పుడు ఈ సూత్రం ప్రకారంగా షూట్ గా షా కానీ ఊట్ కానీ ఆదేశాలు వస్తాయి. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకేం ధాతు ఉంది? ధావు ధాతు. ధావు ధాతులు ఏముందండి మనకు? వా హలంతం ఉంది. ఇక్కడ వా హలంత స్థానం వస్తుంది. ఇక్కడ చా ఉంటే షా వస్తుంది క్రమంగా యథాసంఖ్య చెప్పారా? చా వా ఇత్యేతయోః స్థానే యథాసంఖ్య క్రమంగా ఊట్ వస్తుంది అన్నమాట. వా ఉంది కాబట్టి వా స్థానం వస్తుంది, ఊట్ వస్తుంది అన్నమాట. ఓకేనా? అందుకే ఊట్ వస్తే ఏమవుతుంది? ఊట్ వచ్చింది కదా, ధా ఊట్ అంటే వకార స్థానంలో మాత్రం ఊట్ వచ్చింది. ఇక్కడ గమనించే కింద వా స్థానంలో మన స్వోహ సూట్ అనునాసిక ప్రకారం ఉంది, వస్తుంది, ఊట్ వస్తుంది అన్నమాట. కానీ ధా వాసన ఊట్, తా ఎలా ఉందో అలాగే దించుకున్నాడు. ధా ఊట్ త ఇది ఈక్వల్ ఉంది, కలిపితే ఊటికి అనుబంధం లోపం చేయండి. అనుబంధం అవుతుంది హలంత్యం ప్రకారం టకారం వెళ్ళిపోతుంది. హలంత్యం ప్రకారంగా ఇత్తని చెప్పి పెడతాము, ఇత్తని చెప్పి పెట్టగానే తస్య లోప అదర్శనం లోప అయిపోతుంది. అప్పుడు ఏ మిగులుతుంది? ఊ మిగులుతుంది. ధా ఊ ఇది ఈక్వల్ టు ధా ఊ. పక్కన తా ఎలా ఉందో, తా ప్రత్యయం నిష్ఠా ప్రత్యయం ఉంది కదా భూతకాలంలో ప్రత్యయం, ఆ తా అలాగే ఉండిపోతుంది. ధా ఊ తా. ఓకేనా? అనుబంధం లోపం చేసిన తర్వాత ఇప్పుడు ఈ స్థితిలో ధాలో దీర్ఘ ఆకారం ఉంది, ఊలో దీర్ఘ ఉకారం ఉంది, మొత్తానికి ఆ పక్కన ఊ ఉంది. అంటే ఈ స్థితి ఇలా ఉన్నప్పుడు ఆద్గుణ, అకారానికి పక్కన ఎప్పుడు ఉకారం ఉన్నా, అకారానికి పక్కన ఎక్కడ ఇకారం ఉన్నా మనకు గుణసంధి గురించి చెప్పున్నాడు. అకారంకు పక్కన ఈ ఊ రు లులు పరంబగునప్పుడు గుణము ఏకాదేశం అగును. ఏ వారు ఏకాదేశం అగును. ఏం చేస్తుంది గుణసంధి ప్రకారం ఏంటి? అచ్చులు పరంబగునప్పుడు స్వాది అకారమునకు ఈ ఊ రు లులు పరంబగునప్పుడు ఏవో ఆరులో క్రమంగా ఆదేశంగా వచ్చును. ఇదే ప్రకారంగా ఇక్కడ మనకి ఉంది అకారం ఉంది, ఏముంది ఇక్కడ? ధాలో ఆ ఉంది, పక్కన ఊ ఉంది. ఆకారానికి ఊ పరంగా వచ్చింది కదా, కాబట్టి ఆ రెండింటి మధ్య అవుతుంది, ఆ రెండిట్ల స్థానంలో వస్తుంది, ఒక దాంట్లో కాదు. ధాలో ఉండే ఆకారము ఊకారం, ఈ రెండిట్ల స్థానంలో రెండింటిని తీసివేసి దాని స్థానం ఏం పెడతాం? ఓకారం వచ్చేస్తున్నమాట. ఆ పక్కన ఈ ఉంటే, ఆ పక్కన ఉంటే ఆ రెండింటి స్థానం ఏ వచ్చేది, ఆ పక్కన ఉండి ఊ ఉంటే ఆ రెండింటి స్థానంలో ఓ వస్తుంది. ఇక్కడ ఆ దీర్ఘ ఆ స్థానం పక్కన ఊ ఉంది కాబట్టి మనకు ఓ వచ్చిందంట. ధా ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఓ అయిపోతుంది.
ఓకేనా? కానీ ఇలా ప్రాప్తమవుతుంది, దీన్ని నిషేధించిందండి. ఆద్గుణ శృత నిషేధించి యహ గుణ ఏకాదశి ప్రాప్తమవుతుంది వెంటనే ఎత్యేద త్యూట్సు, ఎత్యేద లఘు సిద్ధాంత కౌముదిలో మన సంధ్యాప్రకరణ శృతం వస్తుండే ఎక్కువగా. ఎత్యేద త్యూట్సు ఏంటండి? ఎత్యేద తూట్సు. ఇక్కడ గుణం కాకుండా ఈ సూత్రం విశిష్టమైన సూత్రం వచ్చేసి వృద్ధి చేసింది. ఏం చేసిందండి? వృద్ధి చేసింది. విశిష్టమైన సూత్రం వచ్చి చేసింది, వృద్ధి చేసింది. ఓకేనా? తో అది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. చూడండి, మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది. ఎత్యేద త్యూట్సు, త్యూట్సు. ఓకేనా? చూడండి, ఇక్కడ సూత్రాలను గమనించండి. అవర్నాత్ పరో యా ఇన్. అవర్నాత్ అంటే అకారానికి పక్కన ఏదైతే ఇన్ ప్రత్యాహారం ఉందో, ఇన్ గతవు ధాతు ఉందో, ఇన్ గతవు ఇత్యేతస్య అవర్నాత్ పరో యా ఇన్ గతవు ఇత్యేతస్య యచ్ ఏధ వృద్ధౌ, యచ్ ఏద వృద్ధౌ ఇది ధాతు, ఏద వృద్ధౌ ధాతు స్థానే యచ్ ఏద వృద్ధౌ ఊట్ ఇత్యేతయోశ్చ యో అచ్. అంటే ఇక్కడ అవర్ణానికి పక్కన ఇనిగతో ధాతు అని ఉండాలి, యచ్ ధాతు అని ఉండాలి, యద వృద్ధౌ ధాతు అని ఉండాలి, లేదా ఊట్ ఇత్యేతయోశ్చ ఊట్ అని ఉండాలి. ఏముండాలి? అకారానికి అవర్ణం అంటే ఉంటే, అవర్ణం అన్నప్పుడు గుర్తుపెట్టుకుని, ఆ అవర్ణం అన్నప్పుడు హ్రస్వాకారం వస్తుంది, దీర్ఘాకారం వస్తుంది, ప్లుత ఆకారం కూడా వస్తుంది. అదే అకారం అన్నా అనుకోండి, ఆ మాత్రం హ్రస్వం ఉంటే అకారం అంటే అకారం వస్తుంది, ఆ ఆకారం అంటే ఆకారం మాత్రం వస్తుంది, ఈ అంటే ఇకారం వస్తుందట. అకారం ఇకారం ఉకారం అన్నప్పుడు ఇక్కడ అదే వర్ణం గ్రహించబడుతుంది. అవర్ణం అన్నప్పుడు దానికి అనునాసిక, నిరనునాసిక, సానునాసిక, హ్రస్వము, దీర్ఘం, ప్లుతం ఇవన్నీ గ్రహించబడతాయి. ఓకే, ఇక్కడ సింపుల్ గా అవర్నాథ్ అని చెప్పగానే మొత్తం దానికి ఏవైతే దీర్ఘాలు ఉన్నాయో, హ్రస్వాలు మొత్తం తీసుకోబడతాయి అన్నమాట. సరే, అవర్ణానికి పక్కనే ఉండాలంట ఒకటి ఇనిగతో ధాతు అని ఉండాలి, లేదా పక్కన హెచ్ అని ఉండాలి. అంటే హెచ్ అంటే హెచ్ వర్ణాలు ఏ ఓ ఐ ఔ, ఇందులో ఏదో ఒకటి 4 వర్ణాల నుంచి ఏదో ఒక వర్ణం ఉండాలి. హెచ్ ప్రత్యాహారం తీసుకునేది, ఇక్కడ హెచ్ ప్రత్యాహారంలో ఉండే వర్ణాలు ఉండాలి. అంటే ఇనిగతో ఇత్యేత హెచ్ అంటే ఇనిగతో ధాతునకు ఏ ఓ ఐ ఔలో నుంచి ఏదో ఒకటి ఖచ్చితంగా వస్తుందండి, అవన్నీ ఉండాలి. లేదా యద వృద్ధౌ, యద ధాతు అని ఉండాలి ఎక్కడ? ఆకారానికి పక్కన. లేదా ఊట్ ప్రత్యయం ఉండాలి, మనం తెచ్చుకునే కదా ఊట్ అని ఉండాలి. అప్పుడు ఇత్యేతయోశ్చ యో అచ్, ఇటువంటి ఆకారం ఉంటేనా, అచ్ ప్రత్యాహారంలో ఉంటే వర్ణం ఉంటేనా, అప్పుడు ఏతేషు చ పూర్వో యో అవర్ణ, ఇది పక్కన ఉంటే ముందు అయితే అవర్ణం ఉందో, ఇది పక్కన ఉంటే అయితే పూర్వంలో యో అవర్ణ, తయోహ పూర్వ పరయోహ అంటే అవర్ణ అచోహ స్థానే, అవర్ణము అచ స్థానంలో పూర్వ పరయోహ అవర్ణ అచోహ స్థానే వృద్ధి ఏకాదేశో భవతి సంహితాయాం విషయే. ఇక ఈ సూత్రం ప్రకారంగా మనం ఆద్గుణ ఆ పక్కన ఈ ఉంటే ఏ, ఆ పక్కన ఊ ఉంటే ఓ వస్తుంది చెప్పినా కదా, దాన్ని బాధించి దానికంటే బలమైన సూత్రం వచ్చింది చెప్పింది. ఒకవేళ అవర్ణానికి పక్కలో ఊటు ఉంటే గిన అక్కడ గుణము కాదు, వృద్ధి మాత్రం చేసుకోవాలని చెప్పి నియమం చెప్పిందన్నమాట. తో ఇది అపవాద సూత్రం, అంటే బలమైన సూత్రం కాబట్టి ఈ సూత్రం చెప్పిన ప్రకారంగా ఆ పక్కన ఊ ఉన్న కూడా దాన్ని ఆ సూత్రంపై గుణం కాకుండా, ఒకవేళ ఆ పక్కన ఊటు ఉంటే, ఇక్కడ ఊనే ఉంది కానీ ఊటు ప్రత్యయానికి ప్రాధాన్యత, అక్కడ ఊగు తీసుకున్నాం మొత్తం ఊటు ప్రత్యయం. ఒకవేళ ఊటు ప్రత్యయం యొక్క ఉకారం ఉంటే అక్కడ మాత్రము గుణము చేసుకోకుండా వృద్ధి చేసుకో అని చెప్పింది. వృద్ధి అంటే వస్తుంది, వృద్ధి అంటే ఏమిటి? ముందుగా వృద్ధి అంటే వృద్ధి ఆదైచ్, ఆ ఐ ఔ ఈ 3 వర్ణాలకి ఏం పేరు పెట్టాం? వృద్ధి అని పేరు పెట్టాం. ఆ ఐ ఔ. తో ఈ ఆ ఐ ఔ ఈ 3 వర్ణాలలోంచి ఏదో ఒక వర్ణం మనకు ఖచ్చితంగా వస్తుంది. ఓకే, ముందు గుణసంధి అని చెప్పాం. గుణం అంటే ఏమిటి? అదేం గుణ, ఆ ఏ ఓ ఈ 3 వర్ణాలకు గుణం అని పేరు. ఏంటంటే గుణం అంటే ఏమిటి? ఆ ఏ ఓ ఈ 3 వర్ణాలకు గుణం అని పేరు. వృద్ధి అంటే ఏమిటి? ఆ ఐ ఔ ఆకారానికి ఐకారానికి ఔకారం ఈ 3 వర్ణాలకు వృద్ధి అని పేరు. ఓకేనా? ఇక్కడ వృద్ధి చేసుకొని చెప్పింది. పరిస్థితి ఆ ఏ ఓ 3 వర్ణాలు వస్తాయని చెప్పింది. కాదండి, ఒకవేళ ఊటు ప్రత్యయం ఉంటే మాత్రం అక్కడ గుణం చేసుకోవద్దు, వృద్ధి మాత్రమే చేసుకోవాలి అని చెప్పి ఈ సూత్రము ఎత్యేద తుడ్సు అనే సూత్రం చెప్పిందన్నమాట. అందుకే ఊటు కాబట్టి ఊటికి ప్రాధాన్యత ఉంది కాబట్టి ఇది అపవాద సూత్రం, అంటే బలమైన సూత్రం కాబట్టి ఈ సూత్రం ప్రకారం వృద్ధి చేసుకున్నాం. వృద్ధి ఏమవుతుంది? ఆ ఊకి మధ్య
ఏం చెప్పినా ఆ, ఐ, ఔ ఈ మూడిట్లోంచి ఏదో ఒక వర్ణం వస్తుంది. ఎందుకంటే మూడిటికి గుణం అని వృద్ధి అని పేరు. ఈ సూత్రం చెప్పింది ఎత్తియేద తుడుసు గుణకో బాధకర్ వృద్ధి ఏకాదశి విధానం కలిదియా. అంటే గుణసూత్రాన్ని ఆద్గుణ ప్రకారం గుణం ప్రాప్తం అవుతుంది, దాన్ని బాధించి ఈ సూత్రం చెప్పింది వృద్ధి అవుతుంది చెప్పింది. వృద్ధి అంటే ఏమిటి? వృద్ధి రాధై అనే సూత్రం వచ్చింది చెప్పింది. ఆ, ఐ, ఔ ఈ మూడు వర్ణములకు వృద్ధి అని పేరు. సరే, మరి ఈ మూడు వర్ణం వృద్ధి అని మూడింటికి వృద్ధి అని పేరు కదా. ఆ మూడు వర్ణాల నుంచి ఏ వర్ణం పెట్టుకోవాలి ఇక్కడ? పూర్వపద స్థానంలో ఆ, ఊ స్థానంలో వృద్ధి వర్ణం ఆ పెట్టుకోవాలనా, లేదా ఐ పెట్టుకోవాలన్నా, అవు పెట్టుకోవాలి, ఏం పెట్టుకోవాలి? అప్పుడు స్థానియం తర్వాత ప్రకారంగా నిర్ణయిస్తున్నమాట. ఆ పక్కన ఊ ఉంటేనా అటువంటి వృద్ధి ఏమవుతుంది? పూర్వపద స్థానంలో వృద్ధి ఏమవుతుంది? అవ్వ అవుతుంది. ఆ పక్కన ఊ ఉన్నా అవు ఉన్నా అటువంటి వృద్ధి ఏకాదశి అవే వస్తుంది. ఎందుకంటే ఇది కూడా ఓష్ట స్థానం కాబట్టి ఊకారం కూడా, కాబట్టి అవు పెట్టుకుంటామట. అందుకే ఆ, ఊ, ధా, ఊలో ఉండే ఆకారంకి ఊకారం మధ్య ఏమైపోయింది? వృద్ధి అయిపోయింది. వృద్ధి అంటే అవు అయిపోయింది అనమాట. అందుకే ధౌ అయిపోయింది. ధౌ త. ఓకేనా? ధౌ తా ప్రత్యయం నిష్ఠా ప్రత్యయం తా తీసుకునే కదా, అది తకాలం. ధౌ త. ఓకే, ఇప్పుడు ఈ స్థితి వచ్చింది. ధౌత అనే శబ్దం తేలింది. ఓకేనా? ఈ ధౌత శబ్దమే ద్వివచనంలో అవు తెచ్చుకుంటేనా రెండు పాదాలు కడుక్కుంటున్న అర్థంలో, తో ద్వివచనంలో అవు తెచ్చుకుంటే దౌతవ్ అయిపోతుంది. ఓకేనా? తో దౌతవ్ శబ్దం ఎలా తయారైంది ఈ ప్రక్రియ విధానం చెప్పాను అనమాట. సో అదే దౌత శబ్దానికి ద్వివచనంలో అవు తెచ్చుకుంటేనా ఇక్కడ మనం వృద్ధి చేసుకుంటే దౌతవ్ అయిపోతుంది. ఓకేనా? సో ఇక దౌత శబ్దం తయారైంది. ఇప్పుడు మనం ఈ దౌత శబ్దానికి సమాస చేద్దాం. ఓకేనా? సో ఏదాంతో స్వయం అనే అవ్యయ పదము దౌత అనే శబ్దంతో, ఏ శబ్దము? క్తా ప్రత్యాంత శబ్దం. దౌతలో ఏ ప్రత్యయం ఉంది? క్తా ప్రత్యయం ఉంది. కాబట్టి స్వయం అనే అవ్యయ పదము దౌత అనే అవ్యయ పదం, దౌత అనే సుబంతంతో సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుంది? తత్పురుష సమాసం అవుతుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పి, ఏది మన ప్రకృత సూత్రం స్వయం తేన. మామూలుగా రూపసిద్ధి ఇక్కడి నుంచి చూసుకోవాలి. అక్కడ దౌత అనే శబ్దం ఎలా తయారైందని చూపించబడింది అన్నమాట. ఓకేనా? ఎలా తయారని చెప్పి చూపించబడింది. ఓకే, సో స్వయం సు దౌతాసు విగ్రహవాక్యం ఏంటి? స్వయం సు దౌతాసు. ఈ సందర్భంలో మన ప్రకృత సూత్రం వచ్చేసి స్వయం తేన. స్వయం అనే అవ్యయ పదము దౌత అనే శబ్దంతో సమాసమైంది. దౌత అనే తాంత శబ్దం, దౌత సుబంతంతో. దౌత శబ్దం ఏ సుబంతం? తాంత సుబంతం, అంటే తా ప్రత్యయం తీసుకొచ్చి సుబంతం అంట. అందుకే స్వయం అనే అవ్యయ పదం దౌత అనే సుబంతంతో సమాసమైంది. ఏ సమాసమైంది? తత్పురుష సమాసమైంది అని చెప్పుకున్నామట. ఇది స్వయం అనే మన ప్రకృతి సూత్రం యొక్క ప్రయోజనం ఏంటి? ఎక్కడ స్వయం అనే పదం అవ్యయ పదం ఉందో ఆ అవ్యయ పదం ఏ శబ్దంతో కలిసింది? తా ప్రత్యయం, అంటే ఏ శబ్ద ఏ ధాతువుకైతే తా ప్రత్యయం తీసుకొచ్చావో అటువంటి తా ప్రత్యయం తీసుకొచ్చిన శబ్దం అయితే ఉందో ఆ శబ్దంతో సమాసం అవుతుంది, వేరే శబ్దం సమాసం కాదు. అందుకే స్వయం తేన అనే స్వయం అనే అవ్యయ పదం దౌత అనే పదంతో సమాసం అయింది. ఏ సమాసం అయిపోయింది? తత్పురుష సమాసం అయింది. సమాసంగా తెలుసు కదా మనకు. కృత్ తద్దిత సమాసాశ్చ ప్రకారంగా సమాసాశ్చ ప్రకారం మొత్తానికి ప్రాతిపదికని పేరు పెట్టాము. ప్రాతిపదికని పేరు పెట్టగానే సుపోధాతు ప్రాతిపదికయో, ఏంటండి? సుపోధాతు ప్రాతిపదికయో అనే సూత్రం ప్రకారంగా ఆ ప్రాతిపదిక మధ్యలో ఉండే అవయవాలు ఏంటి? స్వయం సు దౌత సు ఉంది కదా, ఆ సు రెండు విభక్తులకు లుక్కు చేస్తాము. అప్పుడు స్వయం దౌత అలా వెళ్ళిపోయింది. స్వయం దౌత. ఇప్పుడు స్వయం దౌత అనే ప్రాతిపదికం కాబట్టి మళ్ళా ప్రాతిపదిక అధికారంలో వెళ్ళి అధికారంలోకి వెళ్ళి జ్ఞా ప్రాతిపదిక ప్రకారంగా ద్వివచన సు ఔట్ జస్ అవుట్ ప్రకారంగా మనకు ద్వివచనం చెప్పడం కోసం సు కాకుండా ఏకవచనంలో ద్వివచనంలో ఔ తెచ్చుకున్నాం. సు ఔ ప్రశ్న తెచ్చుకున్నాం. ఎందుకంటే స్వయం దౌతౌ పాదానికి విశేషణం, రెండు పాదాలు అంటున్నాం. రెండు అని చెప్పడం కోసం ద్వివచనంలో ఔ తెచ్చుకున్నామట. అందుకే లక్ష్యానుగుణంగా స్వయం దౌత అనే శబ్దం చేత ద్వివచనంలో వచ్చింది, ఔ విభక్తి వచ్చిందన్నమాట. స్వయం దౌత ఔ. ఓకేనా? ఇప్పుడు దౌతలో ఉండే ఆకారం పక్కన హెచ్ వర్ణం, అంటే ఏ ఓ ఐ ఔ హెచ్ ప్రత్యాహారంలో వర్ణం ఔ ఉంది కాబట్టి వృద్ధి రేచి అనే సూత్రం ప్రకారంగా అకారానికి పక్కలో ఏ గాని ఓ గాని ఐ గాని ఔ గాని ఈ నాలుగు వర్ణాల నుంచి ఏదో ఒక వర్ణం ఉందనుకోండి, అప్పుడు ఆ రెండింటి మధ్యన ఏమొస్తుంది? వృద్ధి ఏకాదేశం అవుతుంది చెప్తుంది. అంటే ఆ పక్కన అవ్వు ఉంటే ఆ రెండింటి మధ్య వృద్ధి ఏకాదశం. వృద్ధి ఏమవుతుంది? ఆ పక్కన అవ్వు ఉంటే అవ్వే అయిపోతుంది. ఆ పక్కన ఓ ఉన్నా అవ్వే అయిపోతుంది. ఆ పక్కన ఓ ఉన్నా ఆ పక్కన అవ్వు ఉన్నా ఏమవుతుంది?
వృద్ధి ఏక అంటే ఆ రెండింటి స్థానంలో పూర్వ పదయోస్థానం పూర్వ పదయోస్థానం అవుతుంది, వృద్ధి ఏకాదశం అవుతుంది. అంటే రెండు కలిసిపోయి అవు అయిపోయాయి అన్నమాట. దౌతాలో ఉండే అకారము అవుకారం రెండు మధ్య ఏమైపోయింది, వృద్ధి చేస్తే దౌతౌ అయిపోయింది అనమాట. వృద్ధి రేచి ప్రకారంగా దౌ తౌ అయిపోయింది. అకారము అవకారం రెండింటి మధ్య ఆ రెండింటి కలిపి ఏం పెట్టాం, అవు పెట్టామట. పూర్వ పదయో స్థానం ఏమవుతుంది, వృద్ధి ఏకాదశం అవుతుంది. వృద్ధి ఏకాదశం చేస్తే అవి అయిపోయింది. అందుకే దౌత ప్లస్ అవు దౌతవ్ అయిపోయింది. అందుకే స్వయం దౌతవ్ పాదానికి విశేషణం, అందుకే ద్వివచనం అవు తెచ్చుకున్నాం. అంటే రెండు పాదాలను స్వయం కడుక్కుంటున్నాడు అనే అర్థంలో స్వయం దౌతవ్ పాదవ్ ఈ రూపసిద్ధి మనం చూసామండి. అలాగే స్వయం భుక్తంకి సిద్ధి కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. అక్కడ ఏమంటే తా ప్రత్యయం తెచ్చుకున్నాం, ఇక్కడ దావు ధాతు పక్కన కథా తెచ్చుకున్నాం, ఇక్కడ భుజు ధాతు పక్కన కథా తెచ్చుకుంటాం. ఇలా భుజు ధాతుకి పక్కన కథా ప్రత్యయం తెచ్చుకుంటాము. మన భుజులో ఉండే జకారానికి కకారం వస్తుంది నియమ ప్రకారంగా, అప్పుడు భుక్తం అనే శబ్దం తయారవుతుంది. ఈ భుక్త శబ్దానికి ఇప్పుడు పైన దౌత శబ్దానికి స్వయం శబ్దానికి ఈ విధంగా విగ్రహవాక్యం చెప్పి అలౌకిక విగ్రహవాక్యం చెప్పి ఈ విధంగా చేశాము. ఇక్కడ స్వయం సు భుక్తాసు అని వస్తుందండి. ఏమొస్తుంది, స్వయం సు భుక్తాసు. మిగిలిన పైన ప్రకారంగా దావు దాస్తానో భుజు దాతు పెట్టుకోండి, భుజుక్తా భుజుత్తా జాస్థానంలో కా వస్తుంది, భుక్తా అయిపోతుంది అన్నమాట. ఓకేనా. సో భుక్త తయారైన తర్వాత డైరెక్ట్ గా స్వయం సు భుక్తాసు అని పెట్టిన తర్వాత స్వయం తేన అనే సూత్రం ప్రకారంగా సంభాషణ చేస్తాము. ఎందుకంటే భుక్తాలో భుజు ధాతు అని తా ప్రత్యయం నిష్ఠా ప్రత్యయం, ఆ నిష్ఠా ప్రత్యయం ప్రకారంగా ఏమొస్తుంది, సమాసం చేస్తే ప్రాథమిక సంధ్య చెప్పేట్టుగానే సుపులుపు చేసుకుంటాం అన్నమాట. సో అప్పుడు ఇక్కడ స్వయం భుక్త అని మిగిలింది. అంటే ఇక్కడ సమాసము ప్రాథమిక సంధ్య సుపులుపు చేసిన తర్వాత స్వయం భుక్త ఉంటుంది. ఆ స్వయం భుక్త అనేది మొత్తం సమస్త పదం ఏర్పడింది అనమాట. ఆ సమస్త పదానికి మళ్ళీ యా ప్రాతిపదిక అధికారం వెళ్ళి సు తెచ్చుకుంటాము. ఆ సుస్థానంలో ఇది నపుంసకలింగం కాబట్టి అతోం అనే సూత్రం ప్రకారంగా అమ్ము వస్తుంది. అమ్ము రాగానే అమి పూర్వ ప్రకారంగా పూర్వ పద స్థానం కలుపుకునేప్పుడు భుక్తం అనే రూపం సిద్ధిస్తుంది. భుక్త కాకుండా ఇక్కడ భుక్తం అనే రూపం సిద్ధిస్తుంది నపుంసకలింగం ఏకవచనంలో. స్వయం భుక్తం అనే రూప సిద్ధి కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. అస్తు. ఇప్పుడు చెప్పండి, ఇందులో ఈ రూపసిద్ధుల యొక్క సందేహం ఇప్పుడు చెప్పండి. స్వయం భుక్తం వచ్చిందని అందుకే ఇందులో యొక్క సందేహం ఉందా? జీ నిరుజ గారు చూడు అనునాసికే అది ఒకసారి చెప్పరా మేడం. ఇది చకార స్థానంలో వకార స్థానం క్రమంగా చా ఉంటే షకారం వస్తుంది, షకారం వస్తుంది. ఒకవేళ వా ఉంటే అంటే ధాతువునకు అంతిమంలో ఛ ప్రచ్ఛ ధాతు ఏముందండి, ప్రచ్ఛ ధాతు లైక్ పృచ్చతే పృచ్చత పృచ్ఛంద రూపం వస్తున్నాడు. అలాగా ఏ ధాతు ఛా ఉందో అది ఛా స్థానంలో షకారం వస్తుంది. ఏమొస్తుంది, షకారం. అందుకే ప్రశ్న ప్రచ్ఛధాతుకి ఏమొస్తుంది, షా తెచ్చుకుంటే ప్రశ్న అయిపోయింది అన్నమాట. ఓకేనా. అలాగా చూపించామాట. అట్లా చేసిన షా వస్తుంది. అలాగే వా ఉంటే దాచుకు అందులో వా ఉంటే దాచులో ఊట్ వస్తుంది అన్నమాట. ఏమొస్తుంది, ఊట్ వస్తుంది అన్నమాట. అంటే ఊటి క్షమతం శాస్త్రంలో షా వస్తుంది. వకార స్థానంలో వా ఉంటేనా ఆ ధాతుల కంటే వా ఊటు కాదు వకారం వస్తుంది. వాస్థానం ఊటు వస్తుంది. ఏ ధాతువునకైతే అంతిమంలో వా ఉంటేనా ఆ వాసన ఊటు వస్తుంది. ఏ ధాతువునకి అంతిమ చా ఉంటే ఆ చాసన షా వస్తుంది. కానీ ఎప్పుడు నిష్ఠా ప్రత్యయం పక్కన ఉంటేనే వస్తుంది. ఏమొస్తుంది, నిష్ఠా ప్రత్యయం పక్కన ఉన్నప్పుడే అప్పుడు వా ఉంటే ఊటు వస్తుంది. అలాగే చా ఉంటే షా వస్తుంది. ఓకేనా. అది ఊటు కంపల్సరీగా ఉండాలి. ఊటు ఉన్నా వస్తుంది, లేకపోయింది అనుకోండి ఇనిగతో ధాతు అని ఉండాలి, లేదంటే ఏదవృద్ధో ధాతు అని ఉండాలి. ఇవన్నీ ఉండాలి, లేదా చుట్ అని ఉండాలి. ఏదవృద్ధో ధాతు లేదు మనకు, అలాగే ఇంకే ధాతు లేదు, ఇనిగతో ధాతు లేదు, రెండు లేవు. కానీ షుట్ ఉంది కదా,
సారీ ఊటు ఉందిగా, ఊటు ప్రత్యయం ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఆ వకాస్తానే ఊటు వచ్చిందండి. ఓకేనా వరలక్ష్మి గారు, ఈ సూత్రం యొక్క ముఖ్య అభిప్రాయం ఏంటి? ఆ స్థానంలో షకారం వస్తుంది. ఒకవేళ వా ఉంటే దాంట్లో అంత్యంలో వాస్తవం ఊటు వస్తుంది అన్నమాట. ఓకేనా, ఇది దీని యొక్క ముఖ్య అభిప్రాయం. అనునాసికే అని ఎందుకు వచ్చిందండి? అనునాసిక ప్రత్యయం ఉండాలా? ఆ పక్కన అన్నాస ప్రత్యయం ఉంటేనే వస్తుందండి, అన్నాస ప్రత్యయం లేకపోతే రాదు. అంటే ఆప్షన్ అన్నమాట. నేను అన్నాస ప్రత్యయం పక్కన అనునాసికేచ, సో షుడ్ అనునాసికేచ అంటే అంటే అన్నాస ప్రత్యయం అంటే అటువంటి ప్రత్యయం, అటువంటి అచ్చు ఏ ప్రత్యయంతో అన్నాసికరణంతో యుక్తమైన పదం ఉందో అటు అన్నాసిక ప్రత్యయం పక్కన ఉంటే అప్పుడు ఇది సిద్ధిస్తుందండి. అంటే మనకు ఆప్షన్ ఇచ్చాండి, ఇన్ని గత ధాతువు అని ఉండాలి, లేదా యథావృద్ధ ధాతువు అని ఉండాలి, లేదా ఊటన ఉండాలి, లేదా అన్నాసిక ప్రత్యయం ఉండాలి. అంటే అటువంటి ప్రత్యయము ఏ ప్రత్యయంలో అయితే అనునాసిక వర్ణం ఉందో అటువంటి అన్నాసిక వర్ణం ఉన్నప్పుడే ఇది అలా వస్తుంది. ఓకే, ఈ 4 ఆప్షన్స్ ఇచ్చాడనమాట. ఏమి ఇచ్చాడు? 4 ఆప్షన్స్ ఏదో ఒక ఆప్షన్ ఉండాలి. ఇక్కడ మనకి ఏముంది? ఊట్ ఆప్షన్ ఉంది అన్నమాట. ఆ ఊట్ ప్రత్యయం ఉంది కాబట్టి మనకు రూపం సిద్ధించింది. అస్తువా, ధన్యవాదాలు. ఓకే అండి, ఈ రకంగా మనం ఈ రూపసిద్ధి చూసాము. మిగిలినవి అన్ని కూడా ఇదే విధంగా మనం అర్థం చేసుకోవాలండి. అస్తు, సో ఈ రకంగా మనము సూత్రాన్ని అర్థం చేసుకున్నాము. ఇంకేదైనా సందేహం చెప్పండి, లేదంటే నెక్స్ట్ సూత్రం రేపు చెప్పుకుందామండి. ఇక్కడ ద్వితీయ అనువృత్తి లేదు కదండి మహోదయ? ఏంటండి? ద్వితీయ పైన సూత్రంది అనువృత్తి రాలేదు కదా, అవ్యయం వచ్చింది కానీ ద్వితీయ రాలేదు. ద్వితీయ పదానికి అనువృత్తి రాలేదు. ద్వితీయ అనువృత్తి అని అన్నారు కదా ముందు. అంటే ఇక్కడ మనకు సంబంధం లేదు కాబట్టి కూర్చోబెట్టలేదు, అంతేం లేదు. ఎక్కడ సంబంధం ఉంటుందో, ఎక్కడైతే ఆవశ్యకత ఉంటుందో అక్కడ చూసుకుంటాం. అలాగే మండుక పృత గతి వృత్తి న్యాయం ప్రకారంగా ఇక్కడ జంప్ చేసే సూత్రంలో మన అనువృత్తి వస్తుందన్నమాట. అది ఇక్కడ సూత్రాన్ని చెప్పండి. తాంత సుబంతంతో వికల్పంగా సమాసం అవుతుంది, ఇంకా ఆ తత్వ సమాసం అవుతుంది చెప్పుకున్నాం. స్వయం శబ్ద అవ్యయం, ఇక్కడ స్వయం శబ్ద అవ్యయం, అందుకే ఇక్కడ యహా ద్వితీయకి అనువృత్తి సంబంధం లేదు. అంటే స్వయం అంటే ద్వితీయాంతం సుబంతం చెప్పాం కదా, ద్వితీయ సుబంతం ఉంటే అప్పుడు మనం ఏం చేసుకునే వాళ్ళం. ఇక్కడ శబ్దం స్వయం అవ్యయం కాబట్టి తీసుకోలేదు. మీరేం అడిగారు? ద్వితీయకి అనువృత్తి లేదా అదే అడిగింది? అదేనండి అడిగాను. డైరెక్ట్ గా సూత్రం స్వయం శబ్దం ఇవ్వబడింది కాబట్టి మనం తీసుకోలేదంట. అదే స్వయం అవ్యయం ఇచ్చారు కాబట్టి ద్వితీయ అంటే పైన అనువృత్తి 28వ సూత్రం వరకు అని చెప్పి అన్నారు కదా, అందుకనే డౌట్ వచ్చింది. जी जी, అది ఇక్కడ చెప్పాను. అందుకే यहाँ द्वितीय की अनुवृत्ति का संबंध नहीं बिठाया क्योंकि अव्यय द्वितीयांत हो ही नहीं सकता. అందుకే ద్వితీయాంత అప్పుడు అవ్యయ పదం ఎప్పుడు ద్వితీయాంతం, అసలు అవ్యయం అంటే దానికి విభక్తులు లింగం లేని అవ్యయం అంటామట. ఏమంటాము? ఏ దానికైతే విభక్తి ఉండదో, లింగం ఉండదో, వచనం ఉండదో దాన్ని అవ్యయం అంటాం. అందుకే అవ్యయానికి ద్వితీయాంతం ఎప్పుడు సాధ్యం కాదు, అందుకే సంబంధం లేదు ఇక్కడ, అందుకే తీసుకోలేదు. మెయిన్ ఎక్కడ సంబంధం ఉంటుంది, ఎక్కడ విభక్తి ఉంటుందో ద్వితీయాంతం అని చెప్పాం. ద్వితీయాంతం ఉండాలి కదా మనకు, ఇక్కడ సూత్రం అవ్యయ పదం ఇచ్చారు, సంబంధం అందుకే కూర్చోబెట్టలేదు. ఉండిటే మన ద్వితీయాంతం సుబంతం చెప్పి ఆ పదాన్ని కూడా ఆర్థం చేసుకొని సూత్రాలు చెప్పేవాళ్ళు. ఓకేనా? ఓకే అండి, ఇంకెవరికైనా అండి? మహోదయ, ఈ స్వయం తేన అనే సూత్రం గురించి చదువుకున్నాం కదా ఇప్పుడు మనం. దీంట్లో అనువృత్తిలో సుప్పు సహసుప అని 2 వచ్చారు కదండి. ఇక్కడ సుప్ అంటే ఒక సుప్ అంటే సుబంతం, సహసుప అంటే అది ఇంకో సుబంతంతో కలిసి సమాసం ఏర్పడుతుంది. అవును, ఇక్కడ మొదటి సుప్పు బదులుగా మనకి అవ్యయం వచ్చింది కదా. అవ్యయం వచ్చింది, దానికి సుబంతం అనరుగా, మరి దానికి అంతంలో సుప్పు లేదుగా. మరి మనకు సుబంతంతో కలుస్తుంది, ఏదో ఒక పదం కలుస్తుంది కదా. ఆ సుబంధ సుప్ అయిన వేరే సుబంధం కలుస్తుంది. ఇంకా సుప్పు లేదు, అవ్యయ పదం వచ్చింది అన్నమాట. అవ్యయ పదం వచ్చిన విశేషంగా చెప్పబడుతున్నాం. ఆ సంబంధం అంటే మామూలుగా మనం ఇప్పటి వరకు చదువుకున్నది సుప్ అంటే సుబంతము,
సహసుప అంటే ఇంకొక సుబంతంతో కలుస్తుంది, ఒక సుబంతము మరి ఒక సుబంతంతో కలుస్తుంది అని కదా చదువుకున్నాం మనం. అవును, ఆ అనువృత్తి అన్నిట్లో వస్తుంది. ఇక్కడ అనువృత్తి వచ్చిందామంటే అనువృత్తి తీసుకున్నామా? తీసుకోలేదు. ఇక్కడ అనువృత్తి తీసుకోలేదు మనం. అనువృత్తిలో అన్ని తీసుకునే సూత్రార్థం చెప్పుకోవాలి కదండి. మనం అనువృత్తిలో అన్ని పదాలు తీసుకునే సూత్రార్థం చెప్పుకోవాలి కదా. చెప్పుకోవాలి. ఇక్కడ మనకు సంబంధం లేదు కాబట్టి, ఇక్కడ అవసరం లేదు కాబట్టి మనం తీసుకోలేదు. అందుకే ఇక్కడ ఓహో అనువృత్తి సంబంధం లేదు కాబట్టి తీసుకోలేదు అనమాట. సరే అండి, అలాగే అలాగే. విభాష సుప్పు సహసుప సమాస. అక్కడ సూత్రార్థం చెప్పుకునేటప్పుడు ఏంటండి? అందుకే తా సుబంతం ఒక సుబంతం వే సుబంతంతో కలిసి సమాసం అవుతుంది కదా. రెండో శబ్దం సుబంతం లేదు కదా, అట్లా సమాసం చేయాలని ఆయన తాత్పర్యం. అనువృత్తి వచ్చింది, అనువృత్తి పదాన్ని కలుపుకోవాలి కదా. ఆ సమాసం లేదు, పదం ఉంది, ఒక శబ్దం ఉంది మనకు, స్వయం శబ్దం. మామూలుగైతే మీరు అడిగిన ప్రశ్న స్వయం ఒక శబ్దమే, సుబంతమే, కానీ వేరే సూత్రాల ప్రకారం దాన్ని అవ్యంగా మార్చుకున్నాం. అవ్యంగా మారిపోయింది కాబట్టి మనకు అది కదా అనిపిస్తుంది. ఆ శబ్దం కూడా ఒక అవ్యం కూడా ఒక శబ్దం సుబంతమే, కానీ వేరే సూత్రాల ప్రకారం సమాసం చేసుకుంటాం మనం. అవ్యం చేసుకుంటాం, అవ్యం చెప్పబడుతుంది కాబట్టి అవ్యాన్ని కూడా సుబంతంగా తీసుకోవచ్చు మనం. తీసుకోవచ్చు. ఇక్కడ దీనికి అవ్యంగా చెప్పబడింది అన్నమాట. అవ్యంగా చెప్పిన దాన్ని బట్టి మనకి వేరే విధంగా మార్పులు ఉంటాయి అన్నమాట. సరే. కానీ దీనికి అవ్యం పెట్టడానికి ముందు, ఒక ఘన విషయం తీయడానికి ముందు ఇది ఒక శబ్దమే అన్నమాట. సరే అండి, ధన్యవాదాలు. ఓకే జీ, ధన్యవాదాలు. ఓకే అండి, అస్తు. ఇంకేమైనా సందేహాలు అంటే సుబంతం ఉండట్లేదు, కాంతం ఉంటే సరిపోతుంది. కాంతంతోనే సమస్య సమస్య అవుతుందని చెప్తున్నారు కదండి. ఏదో ఒక సుబంతం ఉండాలి. ఇప్పుడు ఒక సుబంతం వేరే సుబంతం కలిసి, ఇప్పుడు ముందు ప్రారంభ సమాసం, ఒక సుబంతం వేరే సుబంతం కలవాలంటే రెండు ఉండాలి ఖచ్చితంగా. మనం చెప్పే పొద పదం రెండు పదాలు ఉంటే అక్కడ మనం ఒక పదంగా మార్చుకున్నాం, అదే సమాసం అంటే. ఒక సుబంతం వేరే సుబంతం సమాసం అవుతుంది. ఆ సుబంతాలు ఏమేమి ఉండాలి అవి నిర్ధారించుకుంటూ పోతున్నాం. సుబంతాలు ఏమేమి ఉండాలి అవి నిర్ధారించుకుంటూ పోతున్నాం మనం. ఓకేనా? ఇక్కడ కాంతేన సుబంతేన సహా కాంతం సుబంతం తోటి స్వయం అవయ పదం సమాసం చేశాము. ఏ సమాసం చేశాం? తత్పురుష సమాసం చేశాం. ఇవి మనకు నిర్ధారించబడుతున్నాయి, ఏది ఏ దాంతో సమాసం అవుతుంది, ఎక్కడెక్కడ సమాసం అవుతుంది, అది మనం గమనించాలి. ఓకే, దీని గురించి మళ్ళీ విచారిద్దామండి. నిరుజ గారు, అవ్యయానికి కూడా ముందు మామూలుగా మనం చుప్పు పెట్టుకుంటాం కదా ఆచార్య, అవ్యయ పదానికి కూడా. తర్వాత అవ్యయాదాప్సుపహాతో దాన్ని లుక్ చేస్తాం కదా ఆచార్య, అందుకని దాన్ని కూడా సుబంతంగా తీసుకోవచ్చు కదా ఆచార్య. అది చెప్తున్నా. అది కూడా సుప్పు రావడానికి ముందు అవ్యం మార్చుకుంటాం, అవ్యంగా మార్చుకున్నాం. సుబంతానికి అవ్యం పదం పెట్టుకుంటాం అంట. అవ్యం పేరు పెట్టిన తర్వాత అవ్యాదాప్సు ప్రకారం వస్తుంది. అలా కాకుండా మనం ఘన విశేషణ పెట్టుకునే శబ్దాన్ని అవ్యాలకు ఎందుకు తీసుకుంటాం అంట. సుబంతం కాబట్టే మనకి సమాసం అయిపోయిందాం అంట. ఓకేనా? అది ఆ అవ్యయ పదం రావడానికి ముందు సుప్పే, అది చెప్పాను ఇప్పుడు. సో కాబట్టి అది సుబంతమే కాబట్టి ఒక సుబంతం వేరే సుబంతం కలిసి సమాసమైంది కాబట్టి మనం మిగిలిన ప్రక్రియను చెప్పుకున్నాం అన్నమాట. ఓకేనా? అర్థమైంది ఆచార్య. ఓకే అండి, అస్తు. ఇంకేమైనా సందేహాలు అంటే మన తర్వాత చూద్దామండి. అస్తు, మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే, ధన్యవాదాలు ఆచార్య మహోదయ. నమస్కారం ఆచార్య. జై నమస్తే.